వెల్కమ్ టు అవర్ వెల్నెస్ మార్నింగ్ ప్రోగ్రామ్. సో అందరూ టీమ్మేట్స్ ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో త్వరగా వాళ్ళు అందరూ అటెండ్ అయ్యేటట్టుగా ఒకసారి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఎవరి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ మన పెద్దన్న గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం పార్వతమ్మ గారు. ఇంకా మన టీం వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి మేడం త్వరగా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్ ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఇక ఈ రోజు మనము మండే టు సాటర్డే ఎవ్రీ వీక్ వి ఆర్ డిస్కసింగ్, వి ఆర్ లెర్నింగ్, వి ఆర్ హియరింగ్, వి ఆర్ ఎడ్యుకేటింగ్, ఎంపవరింగ్ ఎనీథింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సర్వేలు అన్ని కూడా మనం పేపర్ల రూపంలో, వీడియోల రూపంలో, రీసెర్చ్ రూపంలో కూడా హెల్త్ కాన్సెప్ట్, హెల్త్ కాంటెంట్ ను మనం నేర్చుకుంటూ పోతున్నాం, వెల్నెస్ కాంటెంట్. అయితే ఈరోజు పెద్దగా వచ్చిన పెద్ద ఆర్టికల్ ఏంటంటే బరువెక్కుతున్న బాల్యం. ఇక్కడ ఏదో ఉంది చూడండి, బరువెక్కుతున్న బాల్యం అంటే ఏంటి? పిల్లలందరూ కూడా ఈ బరువెక్కుతున్న బాల్యంలో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనే తెలంగాణ టాప్ అని ఉంది. ఇక్కడ కింద తెలంగాణ టాప్ అంటే మీరు ఎంతమంది కనపడుతుందో కానీ, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఊబకాయల సంఖ్య పెరిగిపోతుంది, డయాబెటిక్ వాసుల సంఖ్య పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో మరి ఇట్లా క్యాన్సర్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో ఎందుకని ఇట్లా జరుగుతుంది, ఏంటి, నీటికి మూలం ఏంటో అనేటటువంటి అంశాన్ని మనము తెలుసుకోవాలంటే, ఇక్కడ ఈ రోజు ఆర్టికల్లో విపరీతంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, భయపెట్టే అంశం ఏంటంటే, ఇక్కడ 2019లో 20,000 మంది వెయిట్ లాస్ సర్జరీలు చేయించుకున్నారు. 20,000 మంది, 20,000 మంది తెలంగాణ ముచ్చట. 20,000 మంది బేరియాట్రిక్ సర్జరీలు అంటారు కదా, బేరియాట్రిక్ సర్జరీలు అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ను డిపాజిట్ అయిన దాన్ని పొట్ట చుట్టూ, రక్తనాళాలలో, శరీరంలో డిపాజిట్ అయిన దాన్ని తీసేసేటటువంటిది ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. అంటే 20,000 ఆపరేషన్లు వెయిట్ లాస్ గురించి జరిగినాయి. మరి అంతకుముందు 2000 సంవత్సరంలో 800 జరిగితే 2019లో ఒక 10 సంవత్సరాల్లో 10 years లో ఎన్ని పెరిగినాయండి? 20 రెట్లు పెరిగింది వెయిట్ లాస్ ఆపరేషన్స్ జరుగుతుంది. దేశంలో 8 కోట్ల మంది ఊబకాయలు ఉన్నారు. దేశంలో 8 కోట్ల మంది ఊబకాయలు ఉన్నారు. 140 కోట్లలో 8 కోట్ల మంది ఊబకాయలు ఉన్నారు. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంత ఉన్నారు? 11 కోట్ల మంది. అంటే ఏంది అర్థం? పోటీ పడి పెరుగుతున్నాయి రెండు. ఊబకాయల సంఖ్య పెరుగుతుంది, దానికి రెట్టింపు పద్ధతిలో డయాబెటిక్ వాసుల సంఖ్య పెరుగుతుంది, దానికి రెట్టింపు పద్ధతిలో హార్ట్ అటాకులు పెరుగుతున్నాయి, దానికి రెట్టింపు పద్ధతిలో జీవన శైలి వ్యాధులు వస్తున్నాయి. ఇది చూడండి, ఊబకాయం అన్నిటికి మూలం. ఒక్కసారి ఊబకాయం వచ్చిందా, అన్వాంటెడ్ ఫ్యాట్ డిపాజిట్ అయిందా, ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలో డిపాజిట్ అయిందా, బాగా మనం విపరీతమైనటువంటి బెల్లీ ఫ్యాట్, పొట్ట చుట్టూ ఫ్యాటు, లివర్ ఫ్యాటీ లివర్ అని, లివర్ చుట్టూ ఫ్యాటు, ఈ రక్తనాళాలలో విజరల్ ఫ్యాట్ అని 3 రకాలు. నేను ఏ పదాలు అంటున్నానో మీరు బాగా జాగ్రత్తగా వినండి. బెల్లీ ఫ్యాటు, విజరల్ ఫ్యాట్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటం, విజరల్ ఫ్యాట్, లివర్ ఫ్యాట్ అంటే లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకోవటం, ఈ
ఇవి ప్రమాద సూచికలు. సరే, ఎందుకు పెరుగుతున్నాయి, ఏం జరుగుతుంది, ఏంటి, వీటి నుంచి బయటపడే మార్గమే మనకు లేదా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే జరిగింది. దాంట్లో ఒక విస్తుపోయే నిజాలు మనకు తెలుస్తున్నాయి. ఆ విస్తుపోయే నిజాలు ఏందో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోను మనము శ్రద్ధగా వినాల్సిందే. మనకు కొంత అవగాహన వస్తుంది. చూడండి, ఇది విన్న తర్వాత మన వెల్నెస్ లో ఎంత మంచి కాన్సెప్ట్ లో ఉన్నాము దీన్ని బట్టి మీకు అర్థమైంది. నమస్కారం, అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. ఇంతకీ ఇది NFHS 5 అని ఎందుకైంది? ఇది ఏ విధమైన రిపోర్ట్? ఈ రిపోర్ట్ లో మనకి తెలుస్తున్న అంశాలు ఏమిటి? అంటే ఏంటి? ఇది జనాభా యొక్క ముఖ్య అంశాలైన ఆరోగ్యం, హెల్త్, కుటుంబ సంక్షేమం అంటే ఫ్యామిలీ వెల్ఫేర్, మరియు జనాభా లక్షణాలు అంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద పాపులేషన్. మామూలుగా మనం జనాభా అనుకున్నప్పుడు ఎంతసేపు మనుషులు ఉన్నారు అని అనుకుంటాం, కానీ ఆ జనాభా యొక్క లక్షణం ఏంటో మనం గమనించాం. ఎందుకంటే పాపులేషన్ అన్ని దేశాల్లో కూడా ఉంది, కానీ ఒక పాపులేషన్ ఎక్కువగా యూత్ తో ఉంది, ఒక పాపులేషన్ ఎక్కువగా ముసలి వాళ్ళు ఉన్నారు, ఒక పాపులేషన్ ఏమో చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు, ఒక పాపులేషన్ లో వర్కింగ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఒక పాపులేషన్ లో స్టూడెంట్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా పాపులేషన్ డెమోగ్రఫీ ఏదైతే ఉందో దానికి వివిధ లక్షణాలు ఉంటాయి. ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఆ 5కు సంబంధించిందే ఈ ఆర్టికల్. సో విస్తుపోయే నిజాలు ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ పెరగటము, అన్వాంటెడ్ ఫ్యాట్ డిపాజిట్ కావటము, ఆ స్థూలకాయుల సంఖ్య పెరగటము, బేరియాట్రిక్ సర్జరీలు పెరగటము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, జీవన శైలి వ్యాధులు చుట్టుముట్టటము, ప్రాణాలు పోవటము చిన్న వయసులోనే జరుగుతుంది. ఇది నేనేదో ఊహించి మీకేదో చూపెట్టాలనేటటువంటి మాయా వ్యవహారాలతో కూడిన అంశాలు కావు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 నిజాలు మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఆ నిజాలలో ఉన్నటువంటి చేదు నిజమేందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, జనాభా యొక్క ముఖ్య అంశాలు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు జనాభా లక్షణాలు. ఇక్కడ సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణ, తల్లి తర్వాత ఇక్కడ ఇంకో పదం ఏమంటుండు, న్యూట్రిషన్, జాతీయ పోషణ మరియు రక్తహీనత, ఆరోగ్య సంరక్షణ. ఇవి చాలా ఇంపార్టెంట్ మన యొక్క హెల్త్. అందుకని ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ పాపులేషన్ యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకోవడం కూడా ఈ NFHS 5 ఒక భాగం. అలానే కుటుంబ నియంత్రణ, సంతానోత్పత్తి అంటే రీప్రొడక్షన్, ఫ్యామిలీ కంట్రోల్, శిశు మరణాలు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ లేదా చైల్డ్ మోర్టాలిటీ రేట్, తల్లి మరియు పిల్లల ఆరోగ్యం. మరి మనం బేబీస్ అని అన్నప్పుడు లేదా పిల్లలు అన్నప్పుడు మదర్ కూడా అందులో ఒక భాగమే. మనం ఎంతసేపు పిల్లల మీద ఫోకస్ పెడతాం, కానీ ఆ పిల్లల యొక్క పెరుగుదల ఏ విధంగా అవ్వచ్చు, అది ఫిజికల్ గా అవ్వచ్చు, మెంటల్ గా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే మదర్ దాంట్లో 100% కీ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అందుకని మదర్ తో పాటు పిల్లల యొక్క ఆరోగ్యం, అలానే పోషణ మరియు రక్తహీనత. పోషణ అంటే న్యూట్రిషన్, రక్తహీనత అంటే వాళ్ళ బాడీలో ఉండాల్సినంత రక్తం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఇన్ దర్ బాడీ. అనారోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ అంటే డిసీజెస్ నుంచి దూరం చేయడం, వాళ్ళని హెల్తీ లైఫ్ లీడ్ చేసే విధంగా వాళ్ళకి ఒక దారి చూపించడం. మహిళా సాధికారత అంటే విమెన్ ఎంపవర్మెంట్ మొదలైనటువంటి సూక్ష్మ అంశాల యొక్క వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది ఈ NFHS 5. మనం ఇందాక గమనించాం NFHS 1, 2, 3, 4, 5 ఈ విధంగా గమనించినట్టయితే యాక్చువల్ గా NFHS 3 కన్నా NFHS 4 యొక్క విస్తరణ రేంజ్ చాలా పెద్దది. ఎందుకంటే NFHS 3 దగ్గర కేవలం 26 రాష్ట్రాలను పరిగణించారు. NFHS 4 దగ్గరకు వచ్చేసరికి 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఇంక్లూడ్ చేశారు. ఇయర్స్ వస్తేనే మనల్ని భారతదేశంలో ఒక అడల్ట్ గా పరిగణిస్తాము అని. అలా 18 సంవత్సరాలు
ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కి దారి తీసే అవకాశం కూడా ఉంది. అలా కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినప్పుడు వాటిని ఎఫర్ట్ చేయగలగాలి, యాక్సెస్ చేయగలగాలి. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. కాంట్రసెప్టివ్ యూజ్ ఇంక్రీజెస్ ఇన్ కమ్యూనిటీస్ అండ్ రీజన్స్ దట్ హ్యావ్ సీన్ మోర్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎక్కడైతే సామాజికంగా ఆర్థికంగా ప్రగతి మరియు అభివృద్ధి చాలా ఎక్కువగా ఉందో అక్కడ కాంట్రసెప్టివ్ యూసేజ్ కూడా అంతే ఎక్కువగా ఉంది. అలా కాంట్రసెప్టివ్ యూసేజ్ ఎక్కువగా ఉంటే అక్కడ పాపులేషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాపులేషన్ అసలు రిపోర్టే అవ్వట్లేదు. అది రిపోర్ట్ అయితే ఆ ఏజ్ లో ఎంత హైట్ అయితే ఉన్నారో అంత హైట్ వాళ్ళు ఎదగట్లేదు. హాస్పిటల్స్ లో లీగల్ గానే అన్ని ప్రొసీజర్స్ ని ఫాలో చేస్తున్నారా, లేదు అన్హైజీనిక్ మెథడ్స్ లో ఒక మెడికల్ ప్రాక్టీషనర్ కాకుండా ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారా అనేది ఇన్వెస్టిగేషన్. ఆ విధంగా 89% డెలివరీస్ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ లోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 87% జననాలు ఆరోగ్య సంస్థలలో ప్రసవించబడుతున్నాయి. అలానే అర్బన్ ఏరియాస్ లో ప్రోగ్రామ్ అనేది ఒకప్పుడు 62% ఉంటే ఇప్పుడు అది 77% ఉంది. చాలా మనకు అవసరమైన పాయింట్. NFHS లో 62%తో పోలిస్తే 12 నుంచి 23 నెలల వయసులో 3 వంతుల కంటే ఎక్కువగా అంటే 77% పిల్లలు పూర్తిగా రోగ నిరోధక శక్తిని పొందారు. అంటే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాం. And we hope very soon it becomes 100%. అలానే NFHS కి సంబంధించి ఇంకో కీ ఫ్యాక్టర్ స్టంటింగ్. అంటే వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళు గ్రో అవ్వకపోవడం. ఈ రోజు మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది పిల్లలు వాళ్ళ మదర్ ఫాదర్ ఆ ఏజ్ లో ఎంత హైట్ అయితే ఉన్నారో అంత హైట్ వాళ్ళు ఎదగట్లేదు. అండ్ దట్ ఈస్ అ కీ ఫ్యాక్టర్ ఇన్ దిస్ రిపోర్ట్. గత 4 సంవత్సరాల నుండి దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లలలో పెరుగుదల స్థాయి 38% నుండి 36% స్వల్పంగా తగ్గింది. జాగ్రత్తగా గమనించండి, స్టంటింగ్ అనేది మంచిది కాదు. పిల్లలు ఎంతగా గ్రో అయితే అంత మంచిది. కానీ ఇది 38% నుండి 36% పడిపోయింది. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ సైన్, బట్ ఈవెన్ దెన్ చాలా తక్కువ అనే చెప్పాలి. అలానే 2019 to 21 లో పట్టణ ప్రాంతాల్లో 30% కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో 37% ఎక్కువగా ఉంది. ఏంటిది స్టంటింగ్ అనేది? అంటే ఊళ్ళల్లో వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండట్లేదు, వాళ్ళకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ప్రాపర్ గా లేదు, హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఫుడ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. కాబట్టి ఊళ్ళల్లో ఎవరైతే 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా స్టంటెడ్ గ్రోత్ ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో కూడా ఏం తక్కువ లేదు. 30% ఆఫ్ ద చిల్డ్రన్ బిలో 5 years ఆర్ స్టంటెడ్. న్యూట్రిషన్ అందక, వాళ్ళకి దక్కాల్సిన పోషకాలు దక్కక వాళ్ళు స్టంటెడ్ గా ఉంటే కొంతమందికి న్యూట్రియంట్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఒబీస్ గా అయిపోతున్నారు. ఊబకాయం, ఒబిసిటీ అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని తరగతుల్లో, కొన్ని కమ్యూనిటీస్ లో అందాల్సిన పోషక విలువలు అందక వాళ్ళ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గింది. ప్లస్ అదే విధంగా ఒక విస్తుపోయే నిజం ఏం చెప్తున్నాడు అంటే ఆ సర్వేలో, సార్ వాళ్ళ గ్రోత్ పెరగాల్సినంత లేదు. అంటే వాస్తవానికి మనకు చిన్న పిల్లల నుంచి 18-21 సంవత్సరాల వయసులో బాగా గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా వాళ్ళ యొక్క పెరుగుదల, ఎదుగుదల ఉండాలి. అయితే ఈడ ప్రమాదం ఏంటంటే కొంతమంది డబ్బుండి బాగా ఏం పని చేయక ఆస్తులు పాస్తులుండి ఫుడ్ అన్లిమిటెడ్ గా లభించే వాళ్ళ ఫ్యామిలీలనేమో ఊబకాయలు తయారవుతారు. పాపం గ్రామీణల్లో కష్ట సుఖాలు, వాళ్ళు కష్టాలు చేసుకొని బతికే రోజు కూలి చేసుకునే విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు కావలసినంత పోషణ, న్యూట్రిషన్స్ అందగా తగ్గుదల ఉంది, గ్రోత్ అంతగా లేదు. చూడు, స్టంటింగ్ అనే పదం వాడాడు. అంటే ఒక్కనే ఊబకాయలు ఎక్కువైతురు, ఎక్కువ పోషణాలు ఉండాల్సినంత పోషక విలువలు ఎక్కువై ఒక్కళ్ళేమో లేక మరుగుతుతనము, హైట్ తక్కువైతుండ్రు, పెరగాల్సినంత హైట్ పెరగట్లేరు, శారీరకంగా పెరగట్లే, మానసికంగా ఎదగట్లే. అంటే మీరు అర్థం చేసుకోవాలి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 లో విస్తుపోయే నిజాలు. బాల్యానికి పెద్ద ప్రమాదం పొంచుంది. బాల్యము అనగానే నేను ఏం చెప్పిన, ఇక్కడ బరువెక్కుతున్న బాల్యములో లేదు, బరువెక్కుతున్న బాల్యము. ఈ బరువెక్కుతున్న బాల్యం అంటే ఊబకాయలు ఎక్కువైపోతున్నారు, ఆటలాడే పరిస్థితి లేదు వాళ్లకు, యాంత్రిక జీవితం, ఇంటికి వస్తే సెల్ ఫోనే, సెడెంటరీ లైఫ్ స్టైలే, ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు బాక్సులలో, తర్వాత ఇంటికి రాగానే సెలవులలో అన్లిమిటెడ్ ఫుడ్ వాళ్ళకు దొరుకుతుంది. కానీ వాళ్ళు ఊబకాయలు అవుతున్నారు. అంటే ఫ్యాటీ లివర్ పెరిగిపోతుందట,
మన యొక్క టమ్మీ ఫ్యాట్ పెరిగిపోతుందట, విజరల్ ఫ్యాట్ పెరిగిపోతుందట. ఇది ఎంత పెద్ద ప్రమాదకరంగా మనకు ఉంది. పాపం అందాల్సిన వాళ్ళ న్యూట్రిషన్ మన అన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కదండి, మరి అంత మందికి అవసరమో చూడండి దీన్ని బట్టి. ఈ ఫ్యాక్టరీ సర్వేలో NFHS 4 తో పోలిస్తే NFHS 5 లోని చాలా రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ లో అధిక బరువు లేదా ఊబకాయం అంటే ఒబెసిటీ యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అయిపోయి. ఒకసారి మనం రేషియోస్ గమనిస్తే జాతీయ స్థాయిలో అంటే ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ లెవెల్లో మహిళల్లో 21% నుండి 24% పెరిగింది, పురుషుల్లో 19% నుండి 23% పెరిగింది. అలానే ఇక్కడ గమనించినట్టయితే పిల్లల్లో కూడా 2.1 నుంచి 3.4% పెరిగింది. దాని అర్థం ఏంటి? మెల్లిమెల్లిగా అందరూ లావ్ అవుతున్నారు. మరి మనం ఈ NFHS అనే రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. ఎందుకంటే అది మనకి చెప్తుంది మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, వాట్ ఈస్ ద స్టేటస్ అని. దాని ఆధారంగా మనం ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని చేపట్టాలి, ఏ విధంగా చేపట్టాలి, మనకు ఒక ఐడియా ఉంటుంది అని. ఒకవేళ మన SDGని గమనిస్తే NFHS 5 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలలో మొత్తం మెరుగుదలను చూపుతోంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఇట్ ఈస్ షోయింగ్ ఎ కన్సాలిడేటెడ్ గ్రోత్. వివాహిత స్త్రీలు సాధారణంగా ఇంటికి సంబంధించిన 3 నిర్ణయాలలో ఎంత మేరకు పాల్గొంటున్నారు అనేది ఎక్కువగా ఉందని మనకి ఈ రిపోర్ట్ క్లియర్ గా సూచిస్తుంది. మనం ఇందాక కూడా తెలుసుకున్నాం 7 లక్షలకి పైగా మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. అండ్ ఒక ఫ్యామిలీకి సంబంధించి ఉమెన్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది మనకి ఈజీగా డిటర్మిన్ అవుతుంది ఈ రిపోర్ట్ ద్వారా. గృహ నిర్ణయాలలో తన ఆరోగ్య సంరక్షణ అంటే తన యొక్క హెల్త్ ప్రొటెక్షన్, ప్రధాన గృహ కొనుగోలు చేయడం అంటే ఇంటికి సంబంధించి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యమైన పర్చేసింగ్ ఏవైతే ఉంటాయో వాటిలో డిసిజన్స్ తీసుకోవడం, ఆమె కుటుంబం లేదా బంధువులను సందర్శించడం. ఒకసారి ఎవరైనా ఫీమేల్ కి పెళ్ళయింది అనగానే వాళ్ళు వేరే ఫ్యామిలీకి షిఫ్ట్ అయిపోతారు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ పుట్టిల్ని వాళ్ళు మర్చిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి. అందుకని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎంత మందిని ఎంత ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతున్నారు, దానికి సంబంధించి డిసిజన్ ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. అలానే నిర్ణయం తీసుకోవడంలో భాగస్వామ్యం లదాఖ్ లోనేమో 80% ఉంటే నాగాలాండ్ మరియు మిజోరాం మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అలానే ఒకవేళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే బ్యాంక్ లేదా పొదుపు ఖాతా కలిగి ఉన్న మహిళల ప్రాబల్యం గత 4 ఏళ్లలో అంటే NFHS 4 జరిగిన తర్వాత NFHS 5 గమనిస్తే ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. ఒకవేళ మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న ఏ విధంగా చేపట్టాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని ఒక మార్గ నిర్దేశకత్వం చేసే అవకాశం మనకు ఉంటుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. హాలిక్స్ విమెన్స్ ప్లస్ విటమిన్ డి మరియు కాల్షియం తో పాటు ఇది 6 నెలల్లో ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Okay. Hello students, as per your request, today we are going to deal with National Family Health Survey 5. Yes, this is the third one. To bring down the total fertility, anemia is a major public health problem in India. Unfortunately, the incidence of anemia has indeed worsened, which means the incidence has increased in most of the states. Even at all India level, the anemia prevalence is increasing. In under 5 children, it has increased to 67%. From 58%, it has increased to 67%. Which says that India's population is going towards, the younger population is going towards overweight and obesity category. So we have completed 4. Now the fifth one is anemia. Remember, anemia is a major public health problem in India. ఇప్పుడు ఒబేసిటీ, అనీమియా అనే పదాలు తరచుగా ఎక్కువగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ప్రస్ఫుటంగా కనపడ్డాయి. అటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు, ఒక పక్క ఊబకాయం, ఒక పక్క అనీమియా కనపడుతుంది. అంటే మన వెల్నెస్ ప్రొడక్ట్స్ అటు ఊబకాయానికి సొల్యూషన్ ఉన్నాయి, ఇటు ఎనీమియాకు సొల్యూషన్ ఉన్నాయి. ఐపల్స్ ఈజ్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫర్ ఎనీమియా. రక్తహీనతను పోగొట్టే, బ్లడ్ ని ఇంప్రూవ్ చేసే, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ని పెంచి, రోగ నిరోధక శక్తిని పెంచి, ఇమ్యూనిటీని పెంచి అద్భుతమైనటువంటి సైంటిఫికల్ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్ ఏంటిదయ్యా అంటే ఐపల్స్. అంటే పిల్లలకు, ఎదుగుదలతో కూడినటువంటి పిల్లలకు బ్రెయిన్
బ్రెయిన్ సిస్టమ్ కావచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, మజిల్ సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఆల్ సిస్టమ్స్ సిస్టమేటిక్ గా స్ట్రెంథెన్ చేసే అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ దేంట్లో ఉన్నాయంటే ఐపల్స్ లో ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి, ఎదుగుతున్న పిల్లలకు మనం పల్స్ అనేది ఏదో ప్రాబ్లం ఉంటే ఇచ్చేది కాదు. ప్రాబ్లం రాకుండా, ఎనిమిక్ లోకి వెళ్లకుండా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా హెల్తీ గ్రోయింగ్ జరగాలంటే, మెమొరీ బాగా ఇంప్రూవ్ కావాలంటే, రోగ నిరోధక శక్తి పెరగాలంటే, హెల్తీగా హెల్త్ స్పాన్ పెరగాలంటే, ఇల్నెస్ అనేది దరిజారద్దంటే ఐపల్స్ అనేది ఎసెన్షియల్ ప్రోడక్ట్, నీడీ ప్రోడక్ట్, యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీవన్. What I am saying, listen carefully. This is the super brand products, the nutritional products, additional మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేసి ఎదుగుతున్న పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఐపల్స్. సో ఇక ఊబకాయం ఎక్కువైపోతుంది, ఏజ్డ్ వాళ్ళు ఎక్కువైపోయి ఆ పరిస్థితులలో టమ్మీ ఫ్యాటు, విజరల్ ఫ్యాటు, లివర్ ఫ్యాట్ ఎక్కువ అవుతుందా? ఐ స్లిమ్, ఐ కాఫీ ఇస్ ద వండర్ఫుల్ సొల్యూషన్. సో ఎప్పుడు వెల్నెస్ లో ఉండాలి అంటే కాఫీ పల్స్ ఎంత గొప్ప కాంబినేషన్ లో ప్రతి ఒక్కరు వాడాల్సినటువంటిదే. మన నిత్యావసర వస్తువులతో సమానంగా అత్యవసర వస్తువులేమో మందులండి, నిత్యావసర వస్తువులేమో ఆహార పదార్థాలండి. మనం అత్యవసర వస్తువులు, మందులు, గోళీలు, సూదుల వైపు పోవద్దు అంటే దానికంటే ముఖ్యమైనది నిత్యావసర వస్తువుగా నీ ఇంట్లో ఉండాల్సింది ఐపల్స్, ఐ కాఫీ. అండ్ ఏదన్నా ప్రాబ్లమేటిక్ గా ఉంది, రెమెడీ స్పీడ్ గా కావాలి, స్పెసిఫిక్ గా కావాలి, నాకు టమ్మీ ఫ్యాట్ ఉంది తగ్గాలనుకుంటున్నా, యూ షుడ్ కన్జ్యూమ్ ఐస్లిమ్. సో వండర్ఫుల్ గా ఐస్లిమ్ అనేటటువంటిది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తీసేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను రిమూవ్ చేస్తుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్లా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, వెల్నెస్ కాన్సెప్ట్ అనేది 21st సెంచరీలో ప్రపంచ వ్యాప్తంగా ఎసెన్షియల్, అత్యవసరమైనటువంటి కాన్సెప్ట్ గా మారిపోయింది. ప్రజలు ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాల్సిన అలవాట్లు, ఆరోగ్యంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు వదిలిపెట్టి అనారోగ్యకరమైన వాటి వైపు మనం ఉరుకులు పరుగుల జీవితంలో ఏం చేస్తున్నామో తెలియక ఎక్కడొక్కడ కుప్పగూలిపోతున్నారు జనమంతా. హెల్త్ ప్రాబ్లమ్స్ మేజర్ గా ఉన్నాయి. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఐపల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో, ఐ కేర్ ఈజ్ ద వండర్ఫుల్. ఇందాక స్త్రీమూర్తుల గురించి చెప్పింది కదా సర్వే, ఎంత ఎనిమికి ఉంటున్నారు, ఎన్ని తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోయారు, పర్సనల్ హైజీన్ దెబ్బతింది, ఎంత పెద్ద ప్రమాదంగా వాళ్ళు ఇరుక్కుపోయి అన్యాయం అవుతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎనిమిక్ గురించి బాగా చెప్తున్నాడు ఈ నేషనల్ శాంపిల్ సర్వేలో. ఇది ఒక పాయింట్ మనం తీసుకుందాం. Unfortunately, the incidence of anemia has indeed worsened, which means the incidence has increased in most of the states. Even at all India level, the anemia prevalence is increasing. In under 5 children, it has increased to 67%. From 58%, it has increased to 67%. Among women, it has increased to 58%. From 53%, it has increased to 58%. And even among men, the prevalence of anemia has increased to 25%. From 22%. Except Kerala, all states of India are in severe anemia category, which means that the food taken by the population is not nutritious. The calorie is high, but the nutrition value is very low. Now the sixth one, what is the immunization status in our country? Thankfully, there is a substantial increase in immunization coverage level from 62% to 76% all India level,
which is a very good thing. 11 out of the 14 states or union territories have more than 3/4 of their children fully immunized for their age, and Odisha with the highest immunization coverage in India, which is 90%. Odisha. The next 7th parameter which we are going to see is the institutional births. How much is the institutional births in India? Utilization of మ్యామ్, ఇది ఫ్లో క్లీనర్ కాదు, మ్యాజిక్. ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరి ఏది చేయలేదు. లైజాల్ చేస్తేను ఉందిగా లైజాల్ శుభ్రతలో పదింతల మెరుగైన శక్తి. జర్మ్ కిల్ టెస్ట్ చేసి చూద్దాం. జర్మ్స్ చంపడంలో కూడా లైజాల్ పదింతలు మెరుగైనది. సాధారణ క్లీనర్ తో పోలిస్తే లైజాల్ ఇస్తుంది పదింతల మెరుగైన శుభ్రత. పదింతలు క్రిములను చంపి నిలుస్తుంది 3 రెట్లు. అవ్వండి స్మార్ట్ లైజాల్ స్టార్ట్ తో. If you are someone who procrastinates a lot, no matter how hard you try, but you cannot get things done, then utilization of family planning services. Contraceptive prevalence rate (CP) northeastern states has come down to below 10%. Women empowerment. So the women, if they are empowered, it indirectly indicates the development of your country. So how much is the women empowerment according to NFHS 5? This is measured by women operating bank account independently. This has significantly, very significantly increased from 53% in phase 4 to 79% in phase 5 at all India level. This is really a drastic increase. In fact, more than 70% of women in every state and union territory have independent operating bank account. The women have independent operating bank account. So these are the 10 important key findings under NFHS 5. Yes. సో ఎంత అద్భుతమైనటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మనము నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఒక రిపోర్ట్ రూపంలో విడుదల చేసింది. అంటే ఊబకాయల సంఖ్య పెరిగిపోతుంది, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, స్త్రీలలో పర్సనల్ హైజిన్ లేని వాళ్ళ యొక్క సంఖ్య ఇంకా ఉంది. సో గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తెలంగాణ టాప్ లో ఉందని రాశాడు ఇందాక ఆర్టికల్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ వెల్నెస్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, విశ్లేషించడానికి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ షాంపిల్స్ మనకంతా కావాల్సినటువంటి స్టఫ్. ఒక నిజాన్ని చెప్పాలంటే ఏదైనా కళ్ళతో చూస్తే గాని, నివేదిక రూపంలో ఉంటే గాని ఒక వ్యక్తి నమ్మడు. మీరు అర్థం చేసుకోండి. సో ఏదైనా అంతే కదా, ప్రూఫ్. వాట్ ఆర్ ద ఎవిడెన్స్ అంటాడు ఆయన. ఎవిడెన్స్ మన ప్రోడక్ట్స్ మన హెల్త్ మీద ప్రివెంటివ్ గా, హోలిస్టిక్ గా, కాంప్లిమెంటరీగా, ఆల్టర్నేటివ్ గా ఎట్లా పనిచేస్తాయి. దట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ జోర్నల్స్, ఎవిడెన్స్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. అదే ఆయనకి ఎవిడెన్స్, ప్రూఫ్. అంటే దీని మీద ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని ఒక ప్రోడక్ట్ మీద ఆ ఇంగ్రీడియంట్స్ ఫార్ములా ఉంటుంది, అదే ఎవిడెన్స్. నీ టెస్టిమోనియల్, నువ్వు తాగిన తర్వాత నువ్వు పొందిన హెల్త్ బెనిఫిట్ నువ్వు నిజంగా చెప్తున్నావు. చూడండి, ఇప్పుడు ఏదన్నా సర్వే మీద టీవీలలో ఇక్కడ మీరు ఉన్నారు, ఈ ప్రాంతంలో మీకు ఏం జరుగుతుందో మీరు ఒకసారి చెప్పండి అని ఆయన ముందు ఒక స్పీకర్ పెట్టగానే అక్కడ ఉన్న ఆయన చెప్తే నిజమని నమ్ముతామా? అది ఎవిడెన్సా కాదా? అదే ఎవిడెన్స్. ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు SLBC టన్నెల్లో ఒక ఆయన వాళ్ళంతా 8 మంది ఇరుక్కపోయారు, వాళ్ళు బతికిరా సచిరా ఇప్పటివరకు తెలియదు మనకు. అక్కడ ఏం జరిగింది దాని మీద క్యూరియాసిటీ, ఉత్సుకత ఉంటది కదా ప్రజలందరికీ. వాళ్ళకి అర్థం కావాలంటే దీంట్లో పనిచేసిన నువ్వు బయటపడ్డ వ్యక్తిగా నువ్వు ఒకసారి చెప్పి ఏమైంది ఏం కథ అని. వాళ్ళు చెప్పే మాటలే ఎవిడెన్స్, నీ టెస్టిమోనియల్ ఎవిడెన్స్, నీ ప్రోడక్ట్ యొక్క ఫార్ములానే ఎవిడెన్స్, నీ క్లినికల్ ట్రయల్స్ PDF రూపంలో వచ్చిన క్లినికల్ ట్రయల్స్ జోర్నల్స్ ఆర్ ద ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ బిలీఫ్ తక్కువ ఉంటుంది. కాబట్టి మన ప్రోడక్ట్స్ లో ఉన్న అద్భుతమైన సైన్స్ ను అర్థం చేసుకోవాలంటే ఈ ఎవిడెన్స్ నీ దగ్గర ఎంత ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మన యొక్క పల్స్ రూపంలో
కాఫీ రూపంలో ఎవ్రీడే మనం ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉన్నాం. కానీ మీకు కొన్ని విషయాలు బాగా అర్థం కావాలంటే ఎవిడెన్స్ రూపంలో ఉన్న నివేదికలు, రిపోర్ట్స్, శాంపిల్ సర్వేస్ నిన్ను నమ్మకాన్ని కుదిరిస్తాయి, నీ బిలీఫ్ పర్సెంటేజ్ ని పెంచుతాయి. నేను రాత్ర ఈ వీడియో విన్నాక విచిత్రమైంది. ఇక ఈ ఫ్యామిలీ హెల్త్ అంటే ఫ్యామిలీ హెల్త్ సర్వేలో, న్యూట్రిషనల్ వాళ్ళ NIN వాళ్ళ సర్వేలో, CMRI వాళ్ళ సర్వే, ఇవే కదా ఎవిడెన్స్ ఒక వ్యక్తిని నమ్మించగలగటం. మనం ఇదివరకు కూడా చూసుకున్నాం. ఆల్ ఇండియా మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కావచ్చు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ న్యూట్రిషన్, పెరుగుతున్న పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్పారా? అందరు ఎనిమికలో పోతున్నారని చెప్పారా? ఇమ్యూనిటీ తగ్గుతుందని చెప్పారా? ఊబకాయం పెరుగుతుందని చెప్పారా? విజరల్ ఫ్యాటు, ఆ తర్వాత లివర్ ఫ్యాటు, తర్వాత టమ్మీ ఫ్యాటు పెరిగిపోయి వాళ్ళ BMI పెరుగుతుందని చెప్పారా? ఇదే కదా ఎవిడెన్స్. కాబట్టి వీటికి సొల్యూషన్స్ మన ఐపల్స్, ఐ కాఫీ, ఐ స్లిప్. ఉమెన్ ఎంపవర్మెంట్, లాస్ట్ ఒక వర్డ్ అన్నాడు సర్వేలో. ఉమెన్ ఎంపవర్మెంట్, సాధికారత, తన నిర్ణయాన్ని, తన శరీరం మీద, తన ఫ్యూచర్ మీద, తన ఫ్యామిలీ మీద, తన ఆర్థిక స్థితి మీద తనకు హక్కు లేకుండా ఏది కరెక్ట్ గా వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకి హక్కు ఉంది. దే హ్యావ్ రైట్. ఆ శరీరాన్ని పోషించుకునే హక్కు ఉందా లేదండి? వాళ్ళకు 100% ఉంది కదా. సో వాళ్ళ యొక్క శరీరానికి కావలసిన ఆహారాన్ని తినే హక్కు ఉందా లేదా? వాళ్ళు చదువుకునే హక్కు ఉందా లేదా? వాళ్ళు ఎదగటానికి హక్కు ఉందా లేదా? ఎస్, వెల్నెస్ ఈజ్ బర్త్ రైట్. యూ షుడ్ హ్యావ్ ఇట్. అంటే ఏంది దాని అర్థం? నువ్వు తప్పక పొందు, ఉండాల్సిందే. నువ్వు బల్లగుద్ది కోర్టులు చెప్పినా, రిపోర్ట్లు చెప్పినా, ఎవరు చెప్పినా, వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా, హెల్దీగా ఉండటం నా హక్కు, నా జన్మ హక్కు. ఎవరు నువ్వు ఇది తినోదు, నీకు ఇది జాలే, నో, వి హ్యావ్ దట్. అది ఏ కమ్యూనిటీ కావచ్చు, మేల్ ఫిమేల్ జెండర్ వేరియేషన్ కావచ్చు, చదువుకోవటంలో, ఉద్యోగం చేయటంలో, సాధికారతలో. ఏందండి ఈ వెనకబాటు వ్యవహారం? పిల్లల్ని కూడా పోషించుకునే హక్కు, పిల్లల్ని కాపాడుకునే సంరక్షణ కలిగించే హక్కు స్త్రీలకు ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్లకు సాధికారత ఉండాలని మన CA అంజాద్ సార్, ఆయన యొక్క మానస పుత్రిక, మనసులో కలిగిన ఆలోచనే ఐకేర్. ప్రపంచంలో స్త్రీలు లేని ప్లేస్ లేదు, స్త్రీలు లేని పని లేదు. మరి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఆర్థిక సాధికారత వాళ్ళకు అవసరమని, ఎంపవర్మెంట్ కోసమే, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే ఇండస్ట్రీ వాళ్ళకు కో అప్లికెంట్ కు అన్ని సకల సౌకర్యాలు కల్పించాల్సిందే అని. ఏ కంపెనీ ఏం చేసిందో నాకు అనవసరం. నేను మాత్రం కో అప్లికెంట్ గా ఉన్న వాళ్లకు మీటింగ్లలో రికగ్నిషన్ ఇస్తాను. ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళ యొక్క ప్రొఫైల్ కూడా తీసుకొని, పర్సనల్ ప్రొఫైల్, అకౌంట్ వ్యవహారాల్లో కో అప్లికెంట్ బోనస్ ఇస్తాను అన్నాడు. చూసారా? ఎవరన్నా ఏ కంపెనీలైనా మీరు విన్నారా? కో అప్లికెంట్ బోనస్. దెర్ ఇస్ నో ఛాన్స్, ఓన్లీ వన్ ఇన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ ద ఎక్సలెంట్ కాన్సెప్ట్. అర్థం చేసుకోవాలి. కో అప్లికెంట్ బోనస్ కాదండి, కో అప్లికెంట్ రివార్డు. నువ్వు థాయ్ హెచ్చువర్వా, నువ్వు మలేసియా హెచ్చువర్వా, ఫారెన్ టూర్స్ హెచ్చు అయినవా, నీతో పాటు ఫ్రీగా కో అప్లికెంట్ కూడా ఇవ్వాల్సిందే. ఎంత ఖర్చు అయినా లేదని ఇండస్ట్రీలో ఉమెన్ ఎంపవర్మెంట్ కు ఎక్కువ ప్రాముఖ్యత. VSC మెంబర్ లో ఒకరు ఉమెన్ ఎంపవర్మెంట్, నువ్వు ఎంత సంపాదించినా కాదు, యు ఆర్ ద డైమండ్, యు ఆర్ ద టాపర్ ఎర్నర్, యు ఆర్ ద VSC మెంబర్. ఎంత రికగ్నిషన్. ఉమెన్ 50 కోట్ల మంది ఉమెన్ ఉన్నారు భారతదేశంలో. మన 60 కోట్ల మంది ఉమెన్ లో ఉమెన్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు చూడండి. కాబట్టి మన కోసం వచ్చిన కంపెనీ, మన బాగు కోసం వచ్చిన కాన్సెప్ట్, మన అభివృద్ధి, మన ఆరోగ్యం, మన యొక్క ఫ్యూచర్ ఉన్న కంపెనీ అని మీరు కనుక గుర్తిస్తే, ఏ స్త్రీమూర్తి కూడా ఊరికనే అల్లా ఇట్లా వచ్చి అట్లా పోతున్నా అనే విధానంలో మీరు ఉండకూడదు.
ఎంతో మందికి మీరు ఖచ్చితంగా రోల్ మోడల్ కావాలి. ఇది ఇండస్ట్రీ వైజ్ ద యువర్ పాత్వే టు సక్సెస్ అర్థం చేసుకోండి. సో అన్సార్ సార్ యొక్క ఆలోచన సరళే ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క ముఖ్యమైన అంశం అండి. ఎక్కడ పోయినా కూడా అలాంటిది ఉంది. మన ఇండస్ట్రీ వాళ్ళు హెల్త్ వాళ్ళ కోసం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిండు, పిల్లల కోసం ఒక ప్రోడక్ట్ రాబోతుంది. పిల్లలే సర్వస్వం, పిల్లలు లేని ఆస్తి ఎంత ఉంటే అంటారు కదా, పిల్లలే సర్వస్వం అని అక్కడ ఒక ఐకిడ్ రాబోతుంది. సో మేజర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ మన యొక్క వెల్నెస్ లో ఉందండి. సో ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ చూసి మన ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్, మన ప్రోడక్ట్స్ అవసరాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలియజేయాలి. సో ఎక్కడ పోయినా ఏం లేదండి, వేరే కంపెనీలో పోయి తిరిగి 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 ఆయనకు నెత్తిన బట్ట ముందు పొట్ట, ఎంత నోట్ల కట్టలు పట్టుకొని తిరిగినా ఆరోగ్యం లేదు. వేరే కంపెనీలలో ముచ్చట చెప్తున్నాడు, నీకు బట్ట వచ్చింది, పొట్ట వచ్చింది, కట్టలు అయిపోయినాయి, చేతిలో ఉన్న కట్టలన్నీ అయిపోయినాయి, పొట్ట తగ్గదు, ఈ యొక్క అంటే నీ వయసు ఆరోగ్యంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ ఇండస్ట్రీ వైజ్ ద బెస్ట్ కాన్సెప్ట్, రైట్ కంపెనీ, రైట్ ప్రోడక్ట్, రైట్ కాంపెన్సేషన్ ప్లాన్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్ కాజ్. సరైన కారణమేనా ఈ కంపెనీ ప్రోడక్ట్స్ రావడం అంటే సరైన కారణం. ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ కాన్సెప్ట్. సీనియర్స్ అందరు కూడా మీరు ఈ విషయాలను మీరందరూ కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. 2-3 నిమిషాలు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ పార్టిసిపేట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంతసేపు నా కడుపులో పేగు నోట్లకు వచ్చినా ముట్టుకున్నా, ఒక్క ఉమెన్ కూడా వినకుంటా తెలవకుంటా ఇంటున్నాం సార్ అవుకనంటే కాదు, దానికి రెస్పాండ్ కావాలి, ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించకపోతే సమాజంలో వెనకబడటం కాదు, మంచి వాళ్ళ మౌనమే సగం పాపం అట. మీరు అర్థం చేసుకోండి. మంచి వాళ్ళ మౌనమే సమాజం నష్టానికి కారణం అవుతుంది. మనం మౌనంగా ఉండొద్దు. ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ ఒపీనియన్, షేర్ యువర్ ఒపీనియన్, ఎడ్యుకేట్ అదర్స్, ఎంపవర్ అదర్స్. సో దిస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ సార్. వెల్కమ్ రంజిత్ సార్ అండ్ పెద్దన గారు. మీరు పెద్దవాళ్ళు, ఎంతో సమాజాన్ని చూసి చేర్చుకున్న వాళ్ళు. మనం తప్పకుండా దీని ముఖ్యాంశాలను మనం తెలియజేయాలి సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? మంచిగా ఉంది సార్, వాయిస్ క్లియర్. వెల్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. వాయిస్ క్లియర్ లేకపోతే మైనస్ అయిపోతుంది అంతా. అయితే డ్యూటీకి వెళ్ళొచ్చా సార్? వీడియో మధ్యలోనే స్టార్ట్ అయింది, ఎండింగ్ వచ్చింది ఆల్మోస్ట్. కానీ మంచి మంచి వర్డ్స్ వచ్చాయి సార్. 2 వర్డ్స్ చాలు మనం మాట్లాడుకోవాలంటే. ఇక దాంట్లో చూసుకున్నట్టయితే బరువెక్కుతున్న బాల్యం అని మీరు అన్నారు. ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఈజీగా మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ లో అన్ని రకాలు హై క్యాలరీస్ కలిగినటువంటి ఫుడ్లు దొరుకుతున్నాయి. ఏది తీసుకున్నా కూడా అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ దొరకడం వల్ల పిల్లలు ఎఫెక్టివ్ గా తింటూ, అది వద్దని చెప్పినా వాళ్ళు ఏడుస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా సరే తింటున్నారు. తిని దానికి తగ్గట్టు ఏమైనా వర్క్ చేస్తున్నారా అంటే లేదు. మళ్ళీ టీవీలు, మొబైల్ ఫోన్లు. కొంతమంది పేరెంట్స్ అంటారు యూట్యూబ్ లేని మా పిల్లలు అన్నం తినారు సార్. యూట్యూబ్ లో చూసుకుంటేనే తింటారు, షార్ట్స్ చూసుకుంటేనే తింటారు, సెల్ ఫోన్ లేకపోతే అన్నం తినడమే మానేస్తారు. అంత అడిక్ట్ అయిపోతున్నారు సార్. ఇంకా అట్లని కాదు, ఒబిసిటీ అనే కాదు, మేజర్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బాల్యం ఎక్కడి నుంచి 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వీళ్ళ గ్రోతింగ్ పీరియడ్. ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా గ్రోతింగ్ పీరియడ్. ఆ గ్రోతింగ్ పీరియడ్ లో మనం ఏమి ఇవ్వాలంటే ప్రతి పేరెంట్ కూడా ఇవ్వాల్సింది వాళ్ళకి ఏంటంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కలిగినటువంటి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం. అంతకు మించి ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇండియాలో ఈ 3 భారం సార్. ఇండియాలో చూసుకున్నట్టయితే ఎన్ని గవర్నమెంట్ స్కీములు వచ్చినా, ఎన్ని పథకాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవి ఫ్రీ చేయడం లేదు. దానివల్ల చదువు కొంటేనే చదువును కొంటున్నాం కొన్ని లక్షలు కోట్లు పెట్టి. పెద్దన్న సార్ వాళ్ళ స్కూల్లో ఇంచుమించుగా లక్షన్నర పిల్లలకి, ఒక్కొక్క పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి. అంటే చదువు కొంటేనే చదువు. ఇంకో ఆరోగ్యం చూసుకున్నట్టయితే మాత్రం మెడికల్ మాఫియా అంతా. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చింది అంటే కథం,
ఇక 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఎంతైనా ఖర్చు అయిపోతున్నాయి. అలాంటిది మీరు చెప్పినటువంటి పాయింట్ లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్టయితే సార్, ఇది దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి రిపోర్ట్స్ తీసుకుంటారు. ఇంకా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకొని చేస్తారు. ఇంకోటి మీరు మాట్లాడుకున్నట్టు ఇమ్యునైజేషన్ అన్నారు. ఇమ్యునైజేషన్ లో 90% ఎప్పుడో 60-70కి ఆగిపోయిన ఒడిశా ప్రభుత్వం ఇప్పుడు 90% చేరుకున్నది. అంటే వ్యాక్సిన్లు ఇవ్వడంలో ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు రెబెల్లా వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు, పోలియో వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు, అంటే ఉన్న పీపుల్ కి మొత్తము వ్యాక్సినేషన్ ఇచ్చి అంటే వ్యాక్సిన్లు ఇచ్చి వ్యాధి నిరోధకత పెంచడం అంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఒడిశా గవర్నమెంట్ ప్రీవియస్ నుంచి ఇప్పటికి చూసుకున్నట్లయితే 90% కంప్లీట్ చేసింది. అంటే బెస్ట్ పొజిషన్ లో ఉందని ఆ రిపోర్ట్ ద్వారా చెప్పాడు సార్. నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ మెన్ లో అయినా ఉమెన్ లో అయినా సరే ఏంటిది 21% ఉన్నటువంటి ఉమెన్ ఒబిసిటీ అనేది 24% 3% పెరిగిపోయింది లాస్ట్ 3 years కి ఇప్పుడు 3 years కి పోల్చుకుంటే. ఇది రిపోర్ట్ ఎవ్రీ 1 year కి ఒకసారి తీస్తారు, ఓవరాల్ గా 3 years కి ఒకసారి కూడా తీస్తారు, 5 years కి ఒకసారి కూడా తీస్తారు ఈ రిపోర్ట్ అనేది. ఇలా చూసుకున్నట్టయితే ఇంకా క్యాలరీస్ ఎక్కువ ఏమో ఒబిసిటీకి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అసలు ఫుడ్ దొరక క్యాష్ వర్కర్ మెరాస్మస్ అనే వ్యాధులతోటి పోషకాహార లోపం వల్ల బాధపడుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్టయితే నిజం సార్, మనము మన పిల్లల కోసం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఫ్యూచర్ జనరేషన్ కోసం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరెక్ట్ అయిన ఫుడ్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ చాలా అవసరం మనకి. ఇండస్ట్రీ విషయంలో కనుక చూసుకున్నట్టయితే సిఇఓ సార్ అంటారు, నా తల్లిదండ్రులు నా పిల్లలు తినని తాగని ప్రోడక్ట్లు నా కంపెనీలో తయారు చేయబడవు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా సార్లు ఇచ్చారు సార్ సెషన్స్ లో. అంటే ఏ ప్రోడక్ట్స్ అయితే మేము కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్స్ నా కంపెనీలో తయారవుతాయి, నేను తినని ప్రోడక్ట్స్ నా కంపెనీలో తయారు చేయను, తయారు కావు అని చెప్పేసి ఎన్నో సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. చాలా అంటే చాలా విజువల్ ఫ్యాట్ గురించి మాట్లాడుకున్నాం, ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, వీటన్నిటికీ క్వశ్చన్ మన దగ్గరే ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కూడా మన చేతిలోనే ఉంది ఇండస్ట్రీలో ఉంటే. ఇవన్నీ పొద్దున్న లేస్తే మనం ఇంకా సీవియర్ ప్రాబ్లం ఏంటంటే ఎనిమియా, రక్తహీనత, లేడీస్ లో వచ్చేటువంటి ప్రాబ్లం మేజర్ గా మెన్ లో కూడా ఉందంటే సార్. లాస్ట్ కి నాకు అర్థమైంది మెన్ లో కూడా 22 నుంచి 28% అయిందంట. అంటే 6% మెన్ లో కూడా ఇబ్బంది పడుతున్నారంట. అంటే వర్క్ ప్రెషర్, ప్రొఫైల్ స్టైల్, ఈ పొల్యూషన్, రేడియేషన్, దాని వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మెన్ లో కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి కొన్ని లేడీస్ కొన్ని స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ కాకపోయినప్పటికీ కూడా ఈయన పర్సనల్ ప్రాబ్లమ్స్, సైకిల్ ప్రాబ్లము, పీరియడిక్ ప్రాబ్లమ్ కాకపోయినా కూడా మెన్ను కూడా సఫర్ అవుతున్నారంటే ఎంత వర్క్ స్ట్రెస్ అవుతున్నామో ఒకసారి ఆలోచించండి. మెన్ను కూడా తాగాల్సిందే, పల్స్ నాకు అవసరం లేదని చెప్పడానికి లేదు. ఇక ఇంత క్లియర్ గా ఉంది సార్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఎక్సలెంట్ వర్డ్ చెప్పింది సార్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని. అంటే సుస్థిర అభివృద్ధి జరగాలి దేశంలో అయినా కుటుంబంలో అయినా జరగాలంటే ఉమెన్ ఇచ్చేటువంటి ఒక నిర్ణయం ఉండగలిగితే, పెళ్ళైన తర్వాతకి తన బంధువులను ప్రశాంతంగా కలగగలిగితే, సందర్శించగలిగితే, ఇలాంటి వాటిలో కనుక ఉమెన్ యాక్టివ్ గా ఉన్నట్లయితే వాళ్ళ సుస్థిర అభివృద్ధి ఖచ్చితంగా డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటదని మనకి సర్వేలో కూడా చెప్పడం జరిగింది సార్. క్యాజువల్ గా ఏమంటారంటే దాన్ని ఇంటికి దీపం ఇల్లాలు అని మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రాబోతుంది కాబట్టి ఇలాంటి సర్వేలన్నీ కూడా ఉమెన్ కి రిలేటెడ్ కూడా రావడానికి స్కోప్ ఉంది సార్. మీరు ఏ పేపర్ చూసుకున్నా ఈ 10-15 రోజులు కూడా ఇవే వీడియోస్, వీటికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్స్ వస్తాయి. ఉమెన్స్ లో మంచి ఒక స్టార్ట్అప్ లో తయారు చేసి మాలవిక హెగ్డే గారు దాదాపు 7,500 కోట్ల అప్పు ఉన్నటువంటి తన భర్త చేసినటువంటి కాఫీ డే అప్పులని 1 year లోనే 3,500 కోట్లు క్లియర్ చేసింది. కాఫీ డే అంటే కాఫీ షాప్స్ రన్ చేస్తూ ఫ్రాంచైజ్ తీస్తూ అంటే 1 year లోనే 3,500 కోట్లు అప్పులను తీర్చేసింది. అలాంటి స్టోరీస్ కూడా మనకి రేపు మాపో రాబోతా ఉంటాయి. నేను ఒక వీడియో కూడా ఒకటి స్టేటస్ పోస్ట్ చేశారు సార్, స్వప్న మేడం ఎవరు చేశారు, సిఇఓ సార్ ఇచ్చారు అనుకుంటా. 90 days లో మనం ఉన్న విబిఓ స్టార్ నుంచి
250 ర్యాంక్ అనేది అప్గ్రేడ్ చేయలేకపోతే మనం తర్వాత ఇండస్ట్రీలో ముందుకు పోవడం అసంభవం, అది ఇబ్బంది పడతాము, మనం చేయలేము అని డైరెక్ట్ సారే చెప్తున్నా. అంటే లాగిన్ అయిన 90 days లో 250 ర్యాంక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పకనే చెప్తుండు. ఇంకొకటి వారన్ బఫెట్ గారు ఒకటి మళ్ళీ ఒకటి పెట్టారు సార్, అది కూడా బాగా అనిపించింది. అంటే ఇవి అప్పుడప్పుడు చూస్తా ఉంటాను నాకు టైం దొరికినప్పుడు. అదేంటంటే సార్, మనం పడుకునే ముందు గనక సంపాదించే మార్గం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడ్డాం, నైట్ పడుకునే ముందు రేపు సంపాదించే మార్గం అనేది మనకి కనపడకపోతే మనం జీవితాంతం కష్టపడాల్సిందేనంట. అంటే చచ్చిపోయేంత వరకు కష్టపడాల్సిందే అంట. ఆ మాట విన్నప్పుడు సార్, ఇండస్ట్రీ లేకపోతే మన పరిస్థితి ఏంది అనిపించింది. ఒకసారి ఉద్యోగం ఉంది కానీ ఇండస్ట్రీ లేకపోతే ఎట్లా మన పరిస్థితి అని చూస్తే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేలు, ఈ వీడియోలు, అంటే ఎందుకంటే అనలైజ్ చేస్తున్నాయి. ఇది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. మనం ఎక్కడికి పోయినా కప్ కాఫీ తాగితే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అంటే అవుతుంది, 120 days ఖచ్చితంగా మీరు కన్జ్యూమ్ చేస్తే, కానీ కన్జ్యూమ్ చెయ్యరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి సార్. మంచిగా ఎఫెక్టివ్ గా సెషన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఇంకా దీంట్లో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఉమెన్ కి ఎంపవర్మెంట్ కి మన ఇండస్ట్రీ ఎంత ఫేవర్ అనేది మీరు చెప్పారు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఎప్పుడో శాతవాళ్ల కాలంలో ఉండే సార్, గౌతమశ్రీ బాలశ్రీ శాతపుత్ర కర్ణ అని, అంటే తల్లి తండ్రి పేరు అనేది తల్లి పేరు కొడుకు పేరుకి ముందుండేది, గొప్పవాడైతే కొడుకు. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఏముందంటే హస్బెండ్ పేరుకు ముందు వైఫ్ పేరు ఉంది, లావణ్య రంజిత్ కుమార్, అరుణ నారాయణ, చూడండి ఇంకా సరళ జనార్దన్, స్వప్న గోపినాథ్, కళ్యాణి రవికుమార్. అంటే ఎంత ప్రియారిటీ ఇచ్చిందనేది చూడండి సార్. ఇంకేం కావాలి వీళ్ళకి? ఒక వర్డ్ ఎప్పుడో శాతవాళ్ల కాలంలో ఉండే, క్రీస్తు పూర్వం 200 ఆ టైంలో ఉండే. ఇప్పుడు కూడా మనకి ఇంత ప్రియారిటీ ఇచ్చిందంటే, ఉమెన్ కి కోప్లికెంట్ బోనస్ ఆఫ్టర్ డైమండ్ అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బండి కళ్యాణ్ మేడం కి రవి సార్ సపోర్ట్ చేస్తారు కాబట్టి సపోర్ట్ చేసినాక కళ్యాణ్ మేడం డైమండ్ అయితే రవికుమార్ సార్ కి 150,000 రూపీస్ ఎవ్రీ మంత్, అట్లా 12 months కోప్లికెంట్ బోనస్ ఇస్తుంది. ఎక్కడ ఎవరిస్తారు సార్ కోప్లికెంట్ బోనస్? ఇంటర్నేషనల్ టూర్స్ మా మేడం నేను అచీవ్ అయ్యాం, ఇంటర్నేషనల్ టూర్ వచ్చింది, నెక్స్ట్ ఇంకోటి అచీవ్ అవుతాం. అంటే ప్రతి అచీవ్ అయిన అప్లికెంట్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో కోప్లికెంట్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంది సార్. ఇట్లా ఇన్సూరెన్స్ అయినా, కంపెన్సేషన్ ప్లాన్ అయినా, ఫ్యామిలీ బిజినెస్ అని ఎందుకు చెప్పారంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ గా ఆపర్చునిటీ తీసుకొని ఫ్యామిలీ మింగిల్ అయిపోయి ఇంకో ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ లేదు సార్. ఇంకా రీసెంట్ గా నిన్న ఒకటి మన టీమ్ లో ఆకాష్ వరుణ్ వాళ్ళ డాడీకి ఒక 5 years నుంచి కార్డియాక్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది, ఓపెన్ హార్ట్ సర్జరీలు అయ్యాయి, ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది, కార్డియాక్ అవుట్పుట్ బ్లడ్ పంపింగ్ అనేది కూడా బాగా తగ్గిపోయింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ అవుతున్నప్పటికి కూడా మన పల్స్ కాఫీ ఒక 15-20 days నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారు సార్. మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు, ఎనర్జీ పెరిగింది సార్ అని చెప్పారు, మాట్లాడాము. ఆ అబ్బాయి నిన్న 300 PV కంప్లీట్ చేసి ఇక విత్ హెల్ప్ ఆఫ్ కళ్యాణి మేడం తోటి, కళ్యాణ్ మేడం వాళ్ళ స్టూడెంటే, 300 PV కంప్లీట్ చేసి మన కంపెనీలో ఫస్ట్ ర్యాంక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. మన అందరి తరఫున కూడా ఒక కంగ్రాచులేషన్ చెప్పాలని నేను అనుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ ఆకాష్ వరుణ్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. గాడ్ బ్లెస్ యు. కంగ్రాచులేషన్స్ ఆకాష్ వరుణ్. ఇంకా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. కొత్తగా వచ్చే ప్రాస్పెక్ట్స్ కి మీరు ఏదైతే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ పార్ట్ టైం అయినా, రోజు నాకు 10,000, 1,00,000, 10 లక్షలు అవసరం లేదు, కనీసం 2,000, 3,000 వచ్చినా చాలు వారానికి అనుకునేటట్టు ఉన్నా కూడా ఈ సిస్టమ్ లో ట్రావెల్ చేయొచ్చు. వండర్ఫుల్ వీడియో సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ ఫ్యాక్ట్లు మనం మాట్లాడుకునేది, ఈ అబద్ధాలు ఏమీ కాదు. మనం ఏది చేసినా కూడా ఇండస్ట్రీలో డబ్బులు వస్తాయంటే వస్తాయి. ఫోన్ కాల్ మాట్లాడినా వస్తాయి, వీడియో షేర్ చేసినా వస్తాయి, స్టేటస్ పెట్టుకున్నా వస్తాయి, మీటింగ్ రమ్మని చెప్పినా వస్తాయి. ఏ విధంగా చేసినా 14 రకాల ఇన్కమ్లు తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఒక్క పని చేస్తాము, 14 రకాల ఇన్కమ్లు తీసుకుంటాం. 7 రకాల రెవెన్యూలు, 7 రకాల బోనస్లు, ఇవన్నీ కంపెనీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కంపెనీని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. దానికి ఇచ్చే టైం ప్రియారిటీ మనం పెంచుతూ మనకు హెల్త్, మన చుట్టూ ఉన్నటువంటి సఫర్ అవుతుంది. ఇంతమంది రిపోర్ట్ల ప్రకారం ఎంతో మంది సఫర్ అవుతున్నారు, డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే చెప్పారు మనకు రిపోర్ట్స్ ప్రకారం. అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న పర్సన్ ని కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రొడక్ట్ కనెక్ట్ చేయాలి. అలా చేస్తే వాళ్ళ హెల్త్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్
దట్ సేమ్ టైం మన డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఎనాలిసిస్. విన్న వాళ్ళందరూ రెస్పాండ్ గా అంటే అందరు కూడా హార్ట్ఫుల్ గా హార్ట్ సింబల్ తోటి అప్రిషియేట్ చేస్తే సార్ కూడా అబ్బా ఇంత మందికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినని ఆత్మసంతృప్తితో పాటు హ్యాపీ. అదే కదా మనకు కావాల్సింది. నాకు తెలిసిన విషయాన్ని తెలియజేయడమే ఇందులో ఉన్న ఎడ్యుకేట్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేట్ చేస్తూ ఎంపవర్ కావడం. సార్ ఎంపవర్ అవుతున్నారా లేదా? 100%. కాబట్టి థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ సరళ మేడం. సరళ మేడం అవకాశం రాదు, టైం అవుతుందని. Good morning, sir. Good morning to all Viva family members. First of all, congratulations to Akash Varun sir. ఎందుకంటే బేసిక్ ర్యాంక్ మన కంపెనీలో బేసిక్ ర్యాంక్ అచీవ్ అయిందంటే ఇంకా నెక్స్ట్ ర్యాంక్స్ అన్ని చాలా చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఫాస్ట్ రికవరీ కోరుకుంటున్నాను. వాళ్ళ ఫాదర్ మన ఫుడ్ సప్లిమెంట్స్ తో ఇంకా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ వీడియో సార్ ఎక్సలెంట్ వీడియో చెప్పాలంటే. ఎందుకంటే ఈ కల్లుపుల్లి కవర్లు అయితే చెప్పట్లేదు, లోకంలో జరిగే సత్యాలు వాస్తవాలను మాట్లాడారు. సో ఇప్పుడు చూడాలంటే బయట మేము పిల్లల్ని రోజుకి ఇవాళ మొత్తం పిల్లల గురించే ఉంది కాబట్టి రోజుకి ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాం. కొందరు ఫ్రూట్స్ మా దగ్గర ఎలా అంటే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు, హై రేంజ్ లో డాక్టర్స్ పిల్లలు, లాయర్స్ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళల్లో వీళ్ళలో డిఫరెన్స్ కంపేర్ చేస్తే వీళ్ళు తెచ్చుకునే పచ్చడి మెతుకులైనా కంప్లీట్ గా మంచిగా తిని ఉంటారు. వీళ్ళకి వాళ్ళు కర్రీస్ వండి పెట్టలేక, కరెక్ట్ పోషకాలు ఉన్న ఫుడ్ అందియలేక వాళ్ళు పనులలోకి పోయి ఏదో పచ్చడి ఉంటే పచ్చడి పెట్టడం అట్లా పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అవి తిని వాళ్ళు హెల్త్ కాపాడుకోలేకపోతే ఉన్న వాళ్ళు తినేమో నిజంగా అది చాలా డిఫరెన్స్. సార్ చెప్పినప్పుడు నాకు మైండ్ లోకి అదే వచ్చింది, నేను కళ్ళారా చూస్తున్నాను కదా అని. ఇంకా మొన్నటి వరకు మాకు యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయినప్పుడు, డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు డాన్స్ మాస్టర్స్ వివిధ స్కూల్స్ లో చెప్పొచ్చున్న వాళ్ళు ఉన్నారు. సో అందులో సారు మాస్టర్ ఏమనేవాడంటే, ఇక్కడ పిల్లలు మేము ఇలా కూర్చుంటారు, లేవమంటే లేస్తారు మేడం, ఎందుకంటే ఇక్కడ కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయించే వాళ్ళు ఉన్నారు. వేరే స్కూల్స్ లో వాళ్ళు తెచ్చుకునే డ్రై ఫ్రూట్స్ అన్ని చూస్తే వాళ్ళకి అంటే తినాలి, డ్రై ఫ్రూట్స్ అయినా ఏవైనా తినాలి, కానీ ఎన్ని తినాలి? ఇప్పుడు మనకు చెప్తుంటాడు మితంగా తినాలి. కానీ వాళ్ళు అమితంగా తిని అసలు కూర్చోమన్నా కష్టమే, వాళ్ళతో లేవమన్నా కష్టమే అని ఎన్నో సార్లు అనేవాడు. అంటే చూడండి, అట్లా ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో మనకు పోషకాలు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మన బాడీకి కావాల్సిన సమతుల్యంలో ఏవైతే డిజైన్ చేయబడినాయో ఆ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. సో అలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కడ బయట లేవు, మన ఇండస్ వివా కంపెనీలోనే ఉంది. సో మనం వివాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక గట్టి ధైర్యం ఏంటంటే, మనకి ఏదొచ్చినా పల్స్ ఉంది, మనకి ఏదొచ్చినా కాఫీ ఉంది, ఈ ధైర్యం అయితే ఉంది. అందరికీ మన వివా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఏంటంటే అవి తీసుకోవడం వల్ల మీరు ఎంత వర్క్ చేసినా కూడా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఇంటికి వచ్చి ఒక కప్ కాఫీ తాగండి, ఎంత రిలీఫ్ ఇస్తుందంటే భారాన్ని మొత్తం దించి పక్కన పెట్టినట్టు అనిపిస్తుంటది. సో అట్లా మనకు కావాల్సిన మన బాడీకి అట్లా నెగ్లిజెన్స్ మాత్రం అస్సలు చేయొద్దు. మనము సప్లిమెంట్స్ తీసుకోకుండా ఏదో ఒకసారి తీసుకున్నాం కదా, ఒక 6 months తీసుకున్నాం కదా అనుకొని ఆపితే మాత్రం మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న పెస్టిసైడ్ ఫుడ్ ఇవన్నీ ఫుడ్ లో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. సో మరి అవి తీసుకుంటున్నప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి ఎందుకు ఆపేయాలి? మనం 6 months చెప్పారు కదా, 6 months తీసుకొని ఆపేద్దాం, ఈ మైండ్ సెట్ అనేది ఉండకపోతే హ్యాపీగా హెల్తీగా అసలు వెల్నెస్ లో మనం ఉన్నట్టే. కానీ 6 months తీసుకొని మళ్ళీ ఆపేస్తే మాత్రం మన ఏమి కాదు, కానీ మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటది. సో మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఉన్న ఏవైతే మనకు చెడు చేసే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ మన స్కావెంజర్స్ ని మన బాడీకి పంపించాల్సిందే. సో అట్లా ప్రతి ఒక్కరు మనం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మాత్రం రిజల్ట్ కంపల్సరీ తీసుకుంటున్నాం సార్. మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలా అంటే ఇచ్చిన వెంబడే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళు. మేము నిన్న మొన్న కూడా స్టూడెంట్స్ కి ఇచ్చాము. స్టూడెంట్ 10th పాప
చాలా పెల్విక్ పెయిన్ తో బాధపడుతుంటే రేపు పొద్దున ఎగ్జామ్ అప్పుడు వస్తే ఏం చేస్తాం అమ్మాయి అని ఇవ్వడం జరిగింది. ఒక్క 1 వీక్ అయింది సార్ అంతే. ఆ పాప ఫేస్ లో ఆ గ్లోనెస్ అది డిఫరెన్స్ చూసారు వాళ్ళు. మేడం చాలా బాగుంది మేడం అని చెప్పేసి నిన్న వచ్చి మాట్లాడి వెళ్ళి ఆ పాపని చూసి ఇంకొక పాప వాళ్ళ పేరెంట్ తీసుకుంది. అంటే మనము షేర్ చేయాల్సిన అంటే మనం చేయాల్సిన అవసరం లేదని అయితే అన్నాను, కానీ మన ద్వారా కాకపోయినా మనం ఒక్కరికి షేర్ చేస్తే అదనేది ఇంకా చాలా మందికి తీసుకెళ్తుంటది. అట్లా ఒక్కరికి మనకు ఎందుకులే అని ఊరుకోకుండా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రోజుకి ఒక్కరికైనా ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్. రోజుకి ఒక్కరికైనా ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ తీసుకోవచ్చు, మంచి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, మంచి ఇన్కమ్ కూడా మనం ఇన్కమ్ లోకి కూడా వెళ్తుంటాం. సో మంచి వీడియో సార్. 3 days నుంచి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాము, కానీ ఇక టైము అన్ని ఉండడం వల్ల వీలు అవ్వట్లేదు. మొన్న సారీ సార్, సార్ ఇవాళ బయటికి వెళ్ళారు, సార్ కాల్ చేశారు. సో మొన్న ప్రోగ్రామ్ కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ రంజిత్ సార్ కాదు అచీవ్ అయింది, మేము. అంటే ఇక మా అసోసియేట్ అయినా మేమైనా ఫ్యామిలీలో ఏ ఒక్కరు విన్ అయినా కూడా ఫ్యామిలీ మొత్తం విన్ అయినట్టే. సో ఇక్కడ రంజిత్ సార్ గాని రామారావు సార్ గాని వాళ్ళు తీసుకున్న అచీవ్మెంట్ మేము తీసుకున్నట్టే. సో ఒక పండగ వాతావరణం అనేది క్రియేట్ అయింది, మంచి సెలబ్రేషన్ జరిగింది. ఇంకా చెప్పాలంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేము, ఎందుకంటే కంపెనీ తరఫున కదా, అన్ని టీమ్స్ తరఫున ఉంటారు కదా, టైం సరిపోదు కదా, అందరినీ ఒకేసారి స్టేజ్ పైన నించోబెట్టి చేస్తారని నేను అనుకున్నాను. కానీ సింగిల్ గా చేసి చాలా హ్యాపీనెస్ ఇచ్చారు సార్, మంచిగా అనిపించింది. ఉన్నంతసేపు మనకున్నవన్నీ మర్చిపోయి ఒక పండగ వాతావరణంలో ఉన్నాం. సో చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా బాగుంది. మొన్న దాంతో మోటివేట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా టీమ్ నెక్స్ట్ మేము కోరుకునేది ఏంటంటే వచ్చే విజయవాడలో జరిగే ప్రోగ్రామ్ కి సక్సెస్ఫుల్ గా అటెండ్ అవ్వాలి, అక్కడ కూడా మోటివేషన్ తీసుకోవాలి. కళ్యాణి మేడం ని కలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి మేడమే అక్కడ సెంటర్ ఇప్పుడు విజయవాడ అంటే కళ్యాణి మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు విజయవాడ. తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ సెషన్స్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం, సూపర్ అనాలిసిస్. వాస్తవానికి ఇది ఒకరి సక్సెస్ కాదు, అందరి సక్సెస్. ఎందుకంటే ఎవరి సక్సెస్ అయినా అందరు హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్లాట్ఫామ్ అలాంటిది. రియల్ గా మీరు అన్నది నిజమే మేడం, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపెనీ 7 మంది రూబీలు, ఒక ఎమరాల్డ్, ఒక పెరలు, ఒక ఎమరాల్డ్ పెరలు ఇంతమంది ఉన్నారు, మనిషికో నిమిషం ఇస్తారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒక 5-10 నిమిషాలు మనకి కేటాయించడం అంటే రియల్ గా అంత షెడ్యూల్ లో కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అలాంటి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్నాక ఇంకెందుకు మర్చిపోతాం? అది ఖచ్చితంగా మళ్ళీ కావాలని కోరుకుంటాం, 100% కావాలని కోరుకుంటాం. రియల్ గా ట్రై చేస్తాం మేడం, 100% నెక్స్ట్ లెవెల్స్ తీసుకురావడానికి మనం ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తాము. రియల్ గా మీరు చెప్పిన టెస్టిమోనియల్ ఏంటంటే, ఒక పాప వాడిన తర్వాతకి ఫేస్ లో వచ్చిన గ్లోను బట్టి పక్కనున్న పాప అంటే చూడండి, అక్కడ ప్రోడక్ట్ చూడలే, దాని ఇంగ్రీడియంట్ చూడలే, వాడింది, రిజల్ట్ వచ్చింది, మళ్ళీ బాగుంది నాకు అని చెప్పి మౌత్ పబ్లిసిటీలో ఎక్స్టర్నల్ అపియరెన్స్ కనిపిస్తుంది. వారం క్రితం ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది తెలుస్తుంది చూడగానే. ఇంకో మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే మన బాడీ మన ఫేసే చెప్పేస్తుంది రిటైలింగ్ చాలా మట్టుకి. ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి రిజల్టే ఇక మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 3,000 రూపాయల పల్స్ నేను తాగాను, 1 వీక్ లో ఇలా బాగుంది, మీరు తాగండి, మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఇలా సఫర్ అవుతున్నారు కదా. ఈ నాలెడ్జ్ షేర్ చేయలేమా మనం? వాళ్ళకు రియల్ గా సఫర్ అవుతుంటే మాత్రం ఇమీడియట్ గా తీసేసుకుంటారు. వాళ్ళకి తీసుకోవద్దు, ఇక ఇది 3,000 పెట్టాలా, హాస్పిటల్ పోతే తగ్గదా, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే తగ్గ, ఇన్ని థాట్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, అది అమృతం చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకండి. అవి మీకు మార్కెట్ లోకి వెళ్ళే కొద్దీ చాలా హడిల్స్ వస్తూనే ఉంటాయి. రిజెక్ట్ చేసిన వాళ్ళని సింపుల్ గా ఒక నవ్వు నవ్వి పక్కకు పెట్టండి అంతే. నువ్వు ఏ రోజైనా నా దగ్గరికి వస్తావురా బాబు అనుకొని పక్కకు పెట్టండి. థ్యాంక్ యూ.
సార్ ఇంకొక రిజెక్ట్ కరెక్ట్ సార్, మంచి పాయింట్ చెప్పారు. రిజెక్ట్ చేసినప్పుడు నిజంగా నవ్వి సైలెంట్ గా ఊరుకోవాలి. ఎందుకంటే మేము చేసింది అదే వరకు. ఇప్పుడు ఒకప్పుడు రిజెక్ట్ చేసే వాళ్ళందరినీ సరే సర్వే సరే అనుకుంటూ ఊరుకున్నాం. ఇప్పుడు నాలో ఎస్పెషల్లీ నా గురించే చెప్తాను. ఒకప్పుడు నేను ఉన్న పర్సనాలిటీకి ఇప్పుడు నాలో ఉన్న పర్సనాలిటీకి కన్సిస్టెన్సీగా ఈమె ఇవి యూజ్ చేస్తుంది కాబట్టి ఈమెలో చాలా చేంజ్ వచ్చింది. చాలా స్లిమ్ అయింది, గ్లో పెరిగింది, మనిషి చాలా చేంజ్ అయింది, యాక్టివ్ గా ఉంది. అంటే కన్సిస్టెంట్ అప్పటి నుంచి అలాగే వాడుకుంటూ యూజ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది చూసి ఎప్పుడైతే స్టార్టింగ్ లో తీసుకొని ఆగిపోయి ఏం లేదులే అని ఆగి అపోగా ఉన్న వాళ్ళు కూడా తొలగించుకొని ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశారు. అంటే చెప్పాలంటే ఎస్పెషల్ గా మా స్కూల్ డైరెక్టర్ గానీ ప్రిన్సిపల్ గానీ వాళ్ళు, ఇంకా కొందరు టీచర్స్ కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్టార్టింగ్ యూజ్ చేసి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తీసుకొని యూజ్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు రిజెక్ట్ చేసినా పర్వాలేదు, రిజెక్షన్స్ ఎంత వస్తే అంత మంచిది. ఎంతమంది రిజెక్ట్ చేస్తే అంతమంది తర్వాత మనకి కస్టమర్స్ అవుతారని పాజిటివ్ థింకింగ్ గా వెళ్దాం. సో అదే నాకు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్స్ రీటైల్ అవుతున్నాయి అంటే వాళ్ళే ఆగిపోయిన వాళ్ళే మళ్ళీ తీసుకొని యూజ్ చేస్తున్నారు. సో మనలో చేంజ్ అనేది రావాలి. మనలో చేంజ్ వచ్చే వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే అది ప్రూవ్ అయింది కాబట్టి. చాలా మంది ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీ, కానీ మనము ఇంకా రిజెక్షన్స్ వస్తుంటే మనకి కొంచెం హడల్ ఉంటుంది స్టార్టింగ్ లో. బట్ డోంట్ వరీ, అసలు భయపడద్దు. మనలో వచ్చే చేంజే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. నో ప్రాబ్లం మేడం, చెప్పాలి. ఇక టైం దొరికినప్పుడు మీ షేరింగ్ వినాలని చూస్తూ ఉంటాం. మీది పెద్దన సార్ది వాస్తవానికి దొరకదు. దొరికినప్పుడు అన్ని కవర్ చేసి వెళ్ళిపోతారు ఒకటేసారి. నో ప్రాబ్లం మేడం, ఇలాంటి షేరింగ్సే కావాలి. ఎందుకంటే న్యూ పీపుల్ ఇవన్నీ ఫేస్ చేస్తారు. కొన్ని రోజులు రిటైలింగ్ చేసిన వాళ్ళు ఎట్లా వచ్చినా లైట్ తీసుకుంటారు, నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకుంటా. కానీ కొత్త ప్రాస్పెక్ట్ తీసుకొచ్చి ఒక్క పర్సన్ కూడా రిజెక్ట్ చేసేసరికి అబ్బా వీళ్ళు వినేటట్లేరు, నాకు బాధ అయిపోతుంది, ఇది కరెక్టా కదా అని వేల డౌట్లు వస్తాయి. ఇలాంటి షేరింగ్స్ విన్నప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది మేడం. రియల్ గా వండర్ఫుల్ అనాలిసిస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇంకా ఇక్కడ పెద్దన్న సార్ అవైలబుల్ గా ఉన్నారా? శ్రీనివాస్ సార్, కళ్యాణి మేడం, పార్వతమ్మ మేడం, కళ్యాణ్ మేడం వెల్కమ్, ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ వైట్స్. ఎక్సలెంట్ వీడియో సార్, సూపర్ వీడియో. అదంతా కూడా కరెంట్ అఫైర్స్ కింద ఈ రోజు చెప్పడం జరిగింది. అది నిజమే. బరువెక్కుతున్న బాల్యం అంటే పిల్లలు అంతా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి ఇంట్లో అమ్మ ఎంత ప్రేమ కొండి పెట్టినా కూడా తినాలనే ఇంట్రెస్ట్ చూపించబోవడం, బయటవి కలర్ఫుల్ గా టేస్టీగా అంత వేరే వేరే కలుపుతారు కాబట్టి అంత డిఫరెంట్ గా ఉంటాయి. అది వినడానికి చేయడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి బేర్ చేయడం కష్టంగా ఉంటుంది పిల్లలతోని. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, బయటకు వెళ్ళినప్పుడు అది కొనిపించుకుంటే అక్కడికి గాడి కింద పడి ఏడవడము, అందరిలో పరుగు పోతుందనే ఉద్దేశంతో తొందరపడి మనం కొనిచ్చడం, ఇట్లాంటి చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ మనం యాజ్ ఎ పేరెంట్ గా ఇక్కడ చదువు ఉందా చదువు లేదా అని కదా, మన బిడ్డల ఆరోగ్యం మనకి ముఖ్యం. చాలా సార్లు నెలకొక్కసారి 1-2 సార్లు అయితే ఇబ్బంది లేదు, కానీ అదే రెగ్యులర్ గా పెడితే మాత్రం ఏంటి అంటే చేతులారా మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్టుగా అవుతుంది సార్. నిజంగా వండర్ఫుల్ వీడియో. ఆ పర్సంటేజ్లు కానివ్వండి, ఒక్కొక్క స్టేట్ ఎలా ఉందనేది కానివ్వండి, మంచి అనాలిసిస్ సార్. చాలా మంచి వీడియో పెట్టారు నారాయణ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను మా సీనియర్ అసోసియేట్ లో ఒక మేడం ని నేను చూశాను సార్, నా క్లోజ్ ఫ్రెండ్ కూడా తను. నేను కంట్రోల్ చేయలేను కానీ పిల్లల్ని బయట తినే విషయంలో, ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు టెంప్ట్ అవుతాను కాబట్టి కొన్ని విషయాలు నేను ఇప్పుడు తగ్గిస్తున్నాను. అంత ముందు తినాలనిపిస్తే ఇంకా నోరు జిహ్వ ఆపుకోలేక ఒక్కోసారి తిన్నాక బాధపడే వాళ్ళం. నా ఫ్రెండ్ రాధిక సార్, వాళ్ళు బయట ఫుడ్ చాలా రేరు, చాలా అంటే చాలా, ఎప్పుడో ఇంకా ఎన్ని నెలల తర్వాతనో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, వాళ్ళు వాడే ఆయిల్ కానివ్వండి, వాళ్ళు మనలాగా కోల్గేట్ పేస్ట్ ఇవి కూడా కావు, చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో యూజ్ చేస్తా ఉంటది రాధిక మేడం. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ లో చాలా ఇబ్బంది పడింది.
దాని తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి ఐపల్స్ కానీ తర్వాత ఐస్లిమ్ కూడా వాళ్ళు తింటారు సార్. ఆ గమ్మీస్ కూడా వాళ్ళు తింటాం అనేది జరుగుతుంది. అసలు ఎంత మంచిగా అయ్యారో పిల్లలు అయితే. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా షాక్ అయ్యాను అనమాట. మంచి అంత ముందున్న హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. చాలా నాలెడ్జబుల్ గా అయ్యారు పిల్లలు, చాలా బాగా మాట్లాడుతున్నారు, గ్లో కూడా వచ్చేసింది. బయట ఫుడ్ ఇప్పుడు మనం బిర్యానీ అనగానే త్వరగా వారానికి ఒకసారి అని ఈజీగా తినేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో నెలకు ఒకసారి కూడా ఉండదు. నాన్ వెజ్ అయితే చాలా తక్కువ. పాపం పిల్లల్ని అడిగినా కూడా ఏంటి అంటే అడిగినప్పుడు బాధ అనిపిస్తుంది వాళ్ళకి కూడా. కాకపోతే ఇప్పుడున్న బయట సిచ్యువేషన్స్ బట్టి ఏంటంటే అవన్నీ కూడా తీసుకురారు. చాలా మంచి ఫుడ్, ఎక్కువ ఆకుకూరలతో కాంబినేషన్ తోనే ఎక్కువ కర్రీ చేస్తా ఉంటారు రాధిక మేడం. ఈ విషయాల్లో మాత్రం నిజంగా రాధిక మేడం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఫుడ్ విషయంలో, పిల్లల్ని మేనేజ్ చేసే విషయంలో. బయట ఫుడ్, జంక్ ఫుడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు సార్. ఇంట్లోనే నువ్వుండలని, పప్పు చెక్క అని చెప్పేసి, తర్వాత చాలా రకాల ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా ఉంటారు పిల్లలకి. అంతేగాని బయట వాళ్ళు ఏడ్చారని, బాధపడ్డారని వేరే వేరే కూడా ఏం తీసుకురారు సార్. నేను అక్కడి నుంచి చాలా విషయాలు నేర్చుకొని అవి నేను కొన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటాను ఇంట్లో చేయడానికి. థ్యాంక్ యూ రాధిక మేడం. మరి మన పిల్లల ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేతులు గాలిన ఆకులు పట్టుకోవడం కంటే కాలానికి ముందే ఆకు పట్టుకుంటే మనకు అన్ని విధాల సుఖంగా ఉంటుంది. పిల్లల విషయంలో అయినా మన విషయంలో అయినా. దట్టు మన ప్రొడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఐపల్స్ రెగ్యులర్ గా 2 times కాకుండా 3 times రెగ్యులర్ గా ఇవ్వడం. ఐపల్స్ వాళ్ళకి టేస్టీగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు పిల్లలు తాగడానికి. అట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, బాగాలేదు అన్నప్పుడు కూడా ఎక్కువగా ఐపల్స్ ఎక్కువగా ఇవ్వడం చేస్తా ఉన్నాము. కానీ చాలా చాలా వాల్యుబుల్ వీడియో పెట్టారు. ఇంకా అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమే తరువాయి. వింటున్నాం, చాలా నాలెడ్జ్ తీసుకుంటున్నాం, ఎక్కువ అయిపోతుంది నాలెడ్జ్. దాన్ని ఇంప్లిమెంట్, దాన్ని ప్రాక్టీస్ చేయడమే మనం మిగిలి ఉంటుంది. కొన్నిసార్లు వాటిని మనం చేయలేక చాలాసార్లు పర్వాలేదులే ఏం కాదులే అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ అది ఇప్పుడు ఏమనిపించదు. లాంగ్ రన్ లో ఏంటి అంటే చాలా ఇబ్బంది పడతా ఉంటాం ఫుడ్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ. ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని కొన్ని స్కూల్స్ లో ఏంటంటే జంక్ ఫుడ్ అలో చేయరు సార్. మా నాన్ వెజ్ కానీ, జంక్ ఫుడ్ కానీ స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి అలో చేయరు. ఇప్పుడు మా పెద్ద బాబు వెళ్ళే స్కూల్లో అట్లాంటి అలో లేదు. నేను ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసినవి పల్లి పట్టి కానీ, ఇంకేదన్నా ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, అట్లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి కట్ చేసి పెట్టాలి. కానీ బయట ఫుడ్ బిస్కెట్స్, కురుకురు ఇట్లాంటివి పెట్టడానికి అలో లేదు. అట్లా బయట వాళ్ళు ఉండడం కూడా, స్కూల్ అలా ఉండడం కూడా ఏంటి అంటే మనకి సేఫ్ సైడ్. ఫస్ట్ మనం కూడా ఇంకా వేరే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ స్పెషల్ గా మా ఆకాష్ వరుణ్ సార్ డిగ్రీ 3rd year చదువుతున్నారు. మంచి స్టూడెంట్, బాగా చదువుతారు. దట్టు తను ఎన్సిసి క్యాడెట్ అనమాట. షూటింగ్ ఉంటది కదా సార్, పిస్టల్, దాంట్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. కోచ్ గా కూడా తను వర్క్ చేస్తున్నారు. వాళ్ళ డాడీకి పల్స్ కాఫీ వాడుతున్నారు, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు. తనకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇట్లా ఉంటాను మేడం, ఇట్లా చేశాను అనేసరికి నేను సపోర్ట్ ఇచ్చి నిన్న విబిఓగా ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వర్తున్నటువంటి కంపెనీ మనకుంది. మనం ఎంత చేసుకుంటే అంత, ఎంత వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంటారు కదా, అంతకు మించి ఉందన్నమాట మన ఇండస్ట్రీ వివాలో. 7 రకాల బోనస్లు, 7 రకాల కమిషన్లు, మొత్తం 14 రకాల ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్. ఇంకేంటి అంటే మనం చేసుకోవడం, ప్లాన్ చేసుకొని దాని ప్రకారం వర్క్ చేసుకుంటేనే అమౌంట్ అనేది మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం. మీకున్నటువంటి, మీరు ఎక్కడెక్కడ ఎన్లైట్ అయ్యారు, ఎక్కడెక్కడ ఇన్స్పైర్ అయ్యారు, అవన్నీ కూడా ఇన్ని రోజులు చేసినటువంటి ఇండస్ట్రీ జర్నీ మొత్తం ఈ 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేసారు. రియల్ గా ఈ అనాలిసిస్ కావాలి మేడం. ఒక హౌస్ వైఫ్ కైనా, ఒక మదర్ కైనా ఈ అనాలిసిస్ వస్తే పిల్లలకి ఏం పెడుతున్నాం, ఏం తినిపిస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనేది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. అందుకే ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ బిజినెస్, ఈజ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు ప్రతిసారి. ఇది మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయడానికి వచ్చినటువంటి కంపెనీ కాబట్టి మనం కూడా చేంజ్ కావాలి అనేది వండర్ఫుల్ గా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రామారావు సార్ అవైలబుల్ గా ఉన్నారా? వెల్కమ్ సార్, వెల్కమ్. Very good morning to all.
గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వీడియో, నెక్స్ట్ వండర్ఫుల్ విశ్లేషణ. మన జీవితంలో తినకూడనటువంటి 3 ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి ఫారెన్ కోడిగుడ్లు, తర్వాత వచ్చేసి ఫాస్ట్ ఫుడ్స్. ఇవి చాలా డేంజర్, ఇవి మనం ముట్టకూడదు. మనందరం ఏం చేయాలంటే మనం తినవద్దు. ఎవరన్నా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకి మనం ప్రౌడ్ సజెస్ట్ చేసేటప్పుడు కూడా మాంసం ఒక 4 months తినొద్దు అని చెప్పాలి. ఎందుకనంటే అది తినటం పక్కన పెడితే ఏమవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ ఏమవుతుందంటే మన జీర్ణ వ్యవస్థ మొత్తం, మన ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ని అరిగించడానికి ఎక్కువ ఎనర్జీ దానికి తీసుకుంటది అన్నట్టు. మన మాంసం తీసుకుంటే అది అరగటానికి చాలా టైం పట్టుద్ది కంపేర్ టు లిక్విడ్స్. సో అందుకోసం అవి తీసుకోకుండా మనం లిక్విడ్ రూపంలో ఉన్నదే సజెస్ట్ చేయాలి వాళ్ళకి. ఒక 4 months కనుక వాళ్ళు మాంసానికి, గుడ్డుకి, చాపకి, చింతపండుకి దూరంగా కనుకుంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు మన ప్రొడక్ట్స్ తీసుకుంటూ. సో మనకు డౌట్ రావచ్చు, మరి మనం ఇంత ముందు తినలేదా, ఇంత ముందు మరి మన తాత ముత్తాతలు తినలేదా అని అంటే తిన్నారు. వాళ్ళు ఏం తిన్నారు, మన ఇంట్లో పెంచినటువంటి కోళ్ళు తిన్నారు. ఓకేనా, మనం ఎప్పుడు తిన్నామండి, మన నాన్న వాళ్ళు ఎప్పుడు తిన్నారు, మన తాత వాళ్ళు ఎప్పుడు తిన్నారు మాంసం? ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, పండక్కో పబ్బానికో తిన్నారు. ప్రతి ఆదివారం తినలే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఆదివారం నాన్ వెజ్ తింటున్నాం. మరి తినే నాన్ వెజ్ ఏమన్నా ప్యూర్ ఆర్గానికా అంటే అది వచ్చేసి మనకి కోడికి ఇన్సులిన్స్, తర్వాత యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒక 4-5 నెలలు రావాల్సిన కోడిని 40 రోజుల్లో అది మనకి మాంసంగా 4-5 kgs అయ్యేటటువంటి కోడిని మనం తింటున్నాం. అంటే అక్కడ వచ్చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినటువంటి కోడి తింటున్నాం మనం. తర్వాత కోడిగుడ్లు కూడా గాంధీ గారు కోడిగుడ్డు శాకాహారం తినమని చెప్పాడు అని న్యూస్ పేపర్ లో చూస్తున్నాం, తర్వాత కట్అవుట్ చూస్తున్నాం. మరి గాంధీ గారు తిన్నాడా? అది వాస్తవా? ఆయన చెప్పిండా, ఆయన ఓడతా అని చెప్పిండా? వీటన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయా? ఇవేమీ చూడం. గాంధీ గారు చెప్పిండు, వాళ్ళు కట్అవుట్స్ మీద వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, మనం తింటున్నాం. ఎందుకనంటే ఆ కోడి ఫార్మ్స్ ఎవరైతే పెట్టారో కోడిగుడ్ల మీద వాళ్ళే, కోళ్ళ మీద వాళ్ళే, తర్వాత మాక్సిమం టెస్టులు చేసే ల్యాబ్స్ కూడా వాళ్ళే, హాస్పిటల్స్ కూడా వాళ్ళే. అయినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లే. ఇది మొత్తం ఒక పెద్ద వ్యాపారం అయింది అన్నట్టు. ఓకేనా, సో వాళ్ళే మనకి ఫుడ్ ఇస్తారు, వాళ్ళే మనకు అనారోగ్యం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళే ల్యాబ్ టెస్టులు చేస్తారు, వాళ్ళే సర్జరీలు చేస్తారు. సో అందుకోసం ఇలాంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో ఈ ఫుడ్స్ మొత్తం కంపల్సరిగా పక్కన పెట్టాలా. మరి చేప తినొచ్చుగా అంటే ఇప్పుడు చూడండి, చేప మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే చేపను మనం కట్ చేస్తే దాంట్లోని దాదాపు 1/2 kg నుంచి kg వరకు దాంట్లో గుడ్లే వస్తున్నాయి. అంటే జీడి మాడిపోయినట్టు చేపలు అన్నట్టు. ఇవి కూడా వీటికి ఆర్గానిక్ కాదవి. వాటికి కూడా వాళ్ళు పిల్లలు, ఇప్పుడు మనం సపోజ్ ఒక చెరువులోని ఒక 300 పిల్లలు వేస్తే 300 చేప బయటకు వస్తుంది, కానీ 300 ఒక్కో చేప బయటికి రావట్లేదు. ఎందుకంటే అది గుడ్లు పెట్టట్లేదు. ఓకేనా, దానికి సంబంధించినట్టు ఫుడ్ సప్లిమెంట్ అలాంటివి ఇస్తున్నారు. అది కేజీ అవ్వాలి, 2 kgs అవ్వాలి, 3 kgs అవ్వాలి, వ్యాపారం జరగాలి. ఇలాంటి మొత్తం మనం తీసుకొని ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయ్యి మనం హాస్పిటల్ అంటే మన ఫుడ్ హ్యాబిటే. బండికల్ చెప్పినట్టు, తర్వాత మేడం సరంజీ సార్ చెప్పినట్టు, నేను కూడా కాలేజీలో చూస్తాను. ఇంటి దగ్గర బాక్సులు పెట్టి పంపిస్తే ఆ క్యాంటీన్ దగ్గర పోయి ఎగబడి కొనుక్కొని తింటారు. మొత్తం ప్యాకెట్ ఫుడ్సే, చిప్స్ అంటారు, తర్వాత బ్రెడ్ అంటారు. ఆ బ్రెడ్ లో క్యాన్సర్ కణాలు ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ చిప్స్ లో రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తారు, నోట్లో టేస్ట్ ఉండటం కోసం, టేస్ట్ సాల్ట్ యాడ్ చేస్తారు. వాటి వల్ల ఎంత ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అవుతుందన్న విషయం పిల్లలకు అర్థం కావట్లేదు. పీసీఓడి ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు 30 years లోపల ఉన్న 20-25 years ఉన్న పిల్లలకి మనం మ్యారేజ్ చేస్తే వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. కారణం ఏంటి? ఇంతకుముందు చెప్పినటువంటి ఫుడ్ సప్లిమెంటే. ఒకప్పుడు మా నాన్నమ్మకి మాకు మొత్తం 9 మంది సార్, 5 ఆడపిల్లలు, 4 మగవాళ్ళు. మా నాన్న వాళ్ళు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ.
అవి ఏ రోజు హాస్పిటల్లో పోలే, ఏ రోజు హాస్పిటల్లో డెలివరీ అవ్వలే. ఓకేనా, వ్యవసాయం పనిచేసి అందరినీ డెలివరీ అయిందంట ఇంటి దగ్గరే. ఓకేనా, మా మేడం కూడా, మా అత్తయ్య గారు కూడా శనగ పీకడానికి వెళ్ళి శనగ కోతకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మా మేడం డెలివరీ అయిందంట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మనం హాస్పిటల్లో 1 వీక్ ముందే పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతాం, డెలివరీ హాస్పిటల్లోనే. తర్వాత ఇక చనిపోయేటప్పుడల్లా కూడా హాస్పిటల్ పోవటమే. కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిటేనండి. ఈ ఫుడ్ హ్యాబిట్ ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా, సో ఇంకొకటి ఏంటంటే పాల ప్యాకెట్ కూడా, పాల ప్యాకెట్ బయట దొరికే పాల ప్యాకెట్ దయచేసి వాడకండి. 11 సంవత్సరాల వరకే మనకి పాలు అరిగించేటువంటి కెపాసిటీ మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఉంది. 11 ఇయర్స్ దాటిన వాళ్ళు పాలు అవసరం లేదు, బిలో 11 ఇయర్స్ వాళ్ళకి కావాలి. ఓకేనా, సో మరి కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మేము అలాంటి పాలు వాడడం సార్, మేము వాడే పాలు మొత్తం ప్యాకెట్ మొత్తం చాలా కాస్ట్లీ, 40 రూపాయల ప్యాకెట్ కాదు 50 రూపాయల ప్యాకెట్ వాడతాం. 50 రూపాయల ప్యాకెట్ దాంట్లో కెమికల్ యాడ్ చేయకోకుండా వచ్చిందా? మీ అందరికి ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక విలేజ్ లో గేదెలు ఉంటాయి, 25 లీటర్స్ ఇస్తే మరి 100 లీటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి బయటికి? సింపుల్ ఎగ్జాంపుల్, 25 లీటర్లు మనకు గేదె పాలు ఇస్తుంటాం ఒక విలేజ్ మొత్తంలో, 25 లీటర్స్ బయటకు వస్తే అవి 100 లీటర్ గా కన్వర్ట్ అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలా. ఈ ప్యాకెట్స్ లో మరి అవి 4-5 డేస్, ఇప్పుడు మనం ఇక్కడ మాకు ఇంటి దగ్గర గేదె పాలు దొరుకుతాయి, మేము 1 డే కనుక వాటిని కనుక లేట్ చేసినా, కొంచెం ఎండలో పెట్టినా వెంటనే విరిగిపోతున్నాయి. ఈవెన్ బెల్లం, మేము పంచదార డేంజర్ అని బెల్లం వేసుకొని టీ కాసుకుందామని బెల్లం వేస్తున్నా కానీ పాలు ఇరిగిపోతున్నాయి గేదె పాలు. అలాంటిది మనకి 4 డేస్ ప్యాకెట్, అది ఎలా స్టేబుల్గా ఉంటుంది అర్థం చేసుకోవాలి. ఓకేనా, తర్వాత సార్ మేము చిన్న హాస్పిటల్లో చూయించుకో, మాకు జబ్బులు వస్తే, అయ్యా ప్రౌట్ వాడండి, ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోండి, ఆర్గానిక్ ఫ్రూట్స్ సప్లిమెంట్ ఇది వాడండి అంటే, మాకు అవసరం లేదు, మేము పెద్ద హాస్పిటల్లో చూయించుకుంటాం. ఎక్కడ? ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, తర్వాత ఇక్కడ మనకి యశోద హాస్పిటల్, పెద్ద సీనియర్ హాస్పిటల్, అక్కడ వెళ్ళి చూయించుకుంటాం. ఇక్కడ మన విలేజ్ లో ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇస్తారు, అక్కడ ఇచ్చాన పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఏదైనా బాగా పెయిన్ వస్తుందంటే ఎక్స్రే తీస్తాడు, ఆయన ఏం చేస్తారంటే ఎంఆర్ఐ చేస్తాడు. ఈయన 100 రూపాయలతోనే కంప్లీట్ చేస్తాడు, ఆయన 5,000తో కంప్లీట్ చేస్తాడు. మనకేంటంటే మంచి సాటిస్ఫాక్షన్, ఎంఆర్ఐ చేసింది కదా, మంచి డాక్టర్ ఆయన ఇచ్చేది పెయిన్ కిల్లరే, ఈయన ఇచ్చేది పెయిన్ కిల్లరే. చివరిగా డ్యామేజ్ అయ్యేది మన ఇమ్యూనిటీ సిస్టమే. ఓకేనా, సో ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న పీపుల్స్ మధ్యలో మనం ఉన్నాం. మీరు ఎవరికైనా చెప్పినప్పుడు ఇవి చెప్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి దీని యొక్క అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళ 100% ప్రొడక్ట్ తీసుకుని వాడుకునేటువంటి స్కోప్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మనకి ఏంటంటే ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్రొఫైల్ కంపల్సరీగా అందరికి తెలియాలి. అది తెలిస్తేనే మనం వాళ్ళకి కన్వే చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ప్రొడక్ట్ సేల్ చేయడానికి పోయినప్పుడు మీరు ప్రొడక్ట్ సేల్ చేయాలని చూడొద్దు, మీ ఫీలింగ్ సేల్ చేయాలి. మీ ఫీలింగ్ ఎప్పుడు సేల్ చేస్తారు? మీరు ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసి మీరు దాన్ని ఆస్వాదిస్తే గానీ దాని గురించి క్లియర్ గా చెప్పగలరు. దాని టేస్ట్ ఎట్టుంటది, దాంట్లో ఎటువంటి బెర్రీస్ ఉన్నాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అని. సో దయచేసి బయట దొరుకుతున్నటువంటి ఏమి తినకోకుండా ఇంట్లో చేసుకొని ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. మన పిల్లలకు కూడా ఇంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే పెట్టండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్, రియల్ గా వండర్ఫుల్ అనాలిసిస్ సార్. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ ఏదీ లేదు, ఇక అన్ని కవర్ చేశారు. మొత్తం ఈ వీడియోతో పాటు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా అన్ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాస్తవం మీరు అన్నది. కంటిన్యూస్ గా 6 నెలల పాటు ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న ఎగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వచ్చే ఎగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, 6 నెలలు కంటిన్యూస్ గా ఎగ్స్ తిన్నా, 6 నెలలు కంటిన్యూస్ గా ప్యాకెట్ పాలు తాగినా క్యాన్సర్ ఈజీగా వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. అది కూడా మనం కాదు చెప్పింది, ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది. ఎందుకంటే వేల రకాల కెమికల్స్, ఫెవికల్ ని కూడా యూజ్ చేస్తూ పాలల్లో, లెటెక్స్ అంటే రబ్బర్ మొక్కల నుంచి తీసినటువంటి రబ్బర్ ని కూడా ఆ నీళ్ళలో కలిపేసి కొన్ని కెమికల్స్ కలిపి చిక్కటి పాలు తయారు చేస్తున్నారు. ఇంకో అలాంటి మార్కెట్ లో మనం ఉన్నాం. ఇంకా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లో అయితే టీలే తాగొద్దు. రైల్వే స్టేషన్ లో అయితే టీ లేదు, 5 రూపాయలకు చాయ్ కూడా దొరుకుతుంది రైల్వే స్టేషన్ లో, అదంతా కెమికలే. ఒక్కొక్క హోటల్ 25 రూపాయలకు కూడా చాయ్ దొరకదు. ఇది కొంచెం ప్యూరిటీగా ఉంటదని మనకి అనుకుంటాం. ఇంకోటి మీరు అన్నట్టు సార్, ఇక్కడ
ఈ ఏంటంటే ఈ యాక్సిటోసిన్ ఈ కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళకి అది 21 రోజులు గుడ్డు పెట్టాల్సిన కోడి 365 రోజులు ఎగ్గు పెడుతూనే ఉంటది. జీన్ మోడిఫైడ్ అంటే దాని యొక్క సిస్టమే 25 రోజులు 30 రోజులు 4 రోజులు పెట్టాల్సిన నాటుకోళ్ళు ఎంత 21 days కంటే ఎక్కువ పెట్టవు, తర్వాత ఆగిపోతుంది, సైకిల్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ కోళ్ళు ఏంటంటే ఆ జీన్ మోడిఫైడ్ చేసి ఆ ఇంజెక్షన్స్ చేయడం వల్ల 365 రోజులు ఎగ్గు పెడుతూనే ఉంటది. ఎగ్గు పెట్టి పెట్టి దాని జీవిత కాలం తగ్గించుకుంటది. అంటే 2 ఏళ్ళు బతకాల్సినటువంటి కోడి ఆ ఎగ్స్ 6 నెలల పాటు కంటిన్యూస్ గా ఎగ్గు పెట్టేసి చనిపోతుంది. అంటే దాంట్లో ఉన్న శక్తిని మొత్తం ఎగ్ రూపంలో బయటకు తీసేసి ఇచ్చేస్తుంది. ఇంకోటి నెక్స్ట్ మిల్క్ అంటున్నారు. బర్రెలకు కూడా ఇప్పుడు ఆవులకి బర్రెలకి అంటే ఆవులకు పెట్టరు. ఆవుకి ఏంటంటే ఎలాంటి విషం పెట్టినా సరే ఎలాంటి కెమికల్ ఇచ్చినా సరే అవుట్పుట్ లో వచ్చే పాలలో పాయింట్ నాటు కూడా ఆవు పాలలో ఎలాంటి కెమికల్ ఉండదు. ఎందుకంటే దానిలో కొన్ని వేల రకాల 33,000 కోట్ల దేవతలు ఉన్నారు అంటారు ఆవు కడుపులో. ఆ 33,000 రకాల దేవతలు ఎవరో కాదండి, గట్ బ్యాక్టీరియాస్, అవన్నీ గట్ మైక్రోబియమ్స్. 33,000 కోట్ల రకాల మైక్రోబ్స్ ఉంటాయంట బాడీలో. అందుకే ఎలాంటి కెమికల్ అయినా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటది. కాబట్టి ఆవు పాలలో ఎలాంటి విషం రాదు, అమృతం తోటి సమానం అంటారు. ఇవి దొరకట్లేవు సార్ మీరు అన్నట్టు. 25 లీటర్లు వచ్చేటువంటి పాలను 200 లీటర్లు తయారు చేస్తున్నారు కెమికల్స్ పోసి. జనాభాకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి డైలీ మార్నింగ్ 10 లక్షల లీటర్ల పాలు అవసరం అంటే ఒక్క రోజు మార్నింగ్ కి 10 లక్షల లీటర్ల పాలు. అది ఒక్క ఏరియాకి స్పెసిఫిక్ గా మొత్తం హైదరాబాద్ కూడా కాదు. అలాంటి పాలు కనీసం హైదరాబాద్ లో 1000 లీటర్లు 1,00,000 లీటర్లు ఇచ్చేటువంటి గోవులు కూడా లేవు, పశువులు కూడా లేవు. మరి ఇక్కడ నుంచి ఊళ్ళ నుంచి వస్తున్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. విలేజ్లలోనేమో సిటీలో బాగా అవుట్పుట్ ఉంటది కదా, సిటీల నుంచి ఈడికి ట్రాన్స్ఫర్ పాల ప్యాకెట్లు వస్తున్నాయని విలేజ్ వాళ్ళు అనుకుంటున్నారు. అరే విలేజ్ నుంచి పాలు సిటీకి వస్తున్నాయని సిటీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు పాలు ఎక్కడా లేవు, అంతా కల్తీ పాలు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ పిల్లలకి మీరు అన్నట్టు 11 years తర్వాత బాడీకి కాల్షియం కి సంబంధించినటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ అవసరం ఉంది. కాబట్టి పాల రూపంలో కాకుండా వేరే మిల్లెట్స్ రూపంలో ఇస్తే చాలా బెటర్ సార్. అందరూ హౌస్ వైఫ్స్ గమనించాల్సిన విషయం ఇది. సూపర్ సార్, సూపర్ అనాలిసిస్. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉన్నా, ఆల్రెడీ 7:30కే క్లోజ్ అవుతుంది అనుకున్నాము, 8 వరకు తీసుకొచ్చాము. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎనీవన్. శ్రీనివాసరావు సార్ ఉన్నారా? సునీత మేడం, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే సార్. సీనియర్స్ ఇంకా ఒకవేళ వర్క్ లో ఉన్నాము అనుకుంటే. గుడ్ మార్నింగ్ సార్, వినబడుతుందా నా వాయిస్? గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. ఒక్క సెకండ్. సార్ వాయిస్ వినబడుతుంది ఇప్పుడు? ఓకే, క్లియర్ మేడం, వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సింపుల్ సార్, అంటే ప్రెసెంట్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పేస్తాను డైరెక్ట్ గా. అయితే బండి కళ్యాణి మేడం ఇందాక అన్నట్టుగా పిల్లల విషయంలో చూసుకుంటే నా పర్సనల్ ఇప్పుడు చరిత్ర విషయంలో. సో లాస్ట్ వీక్ యాక్చువల్లీ మన డిస్ట్రిబ్యూటర్ యామిని మ్యారేజ్ ఉండే కదా. సో ఆ రోజు వెళ్ళినప్పుడు బాబు కంటిన్యూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు సార్. యాక్చువల్లీ ప్లెయిన్ ఐస్ క్రీమ్ ఉంటే తింటాడు, లేకపోతే తిన్నాడు. నేనేమో మోస్ట్లీ అసలు షాప్స్ కి అసలు తీసుకెళ్ళను, అసలు ఏం పెట్టను. సో అక్కడ ఐస్ క్రీమ్ కొంచెం తినేసరికి కంటిన్యూ ఉంటే ఎలా ఉంటది అనేది మనకు తెలుసు. ఆ కూలింగ్ కానీ ఆ వాతావరణం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ దెబ్బతినడం కానీ అండ్ కోల్డ్, కాఫ్, ఫీవర్ రావడం నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా. స్టిల్ బాబు అక్కడ కొంచెమే తిన్నాడు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది అని అంటే ఇంట్లో భోజనాలు పెట్టేటప్పుడు అంటే అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత తెలియక మా సిస్టర్ స్ప్రైట్ తాగించేశారు. నాకు తెలియదు ఆ విషయం. నేను కొంచెం చూడగానే తిట్టేశాను, ఎందుకంటే కంటిన్యూ ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, వద్దు, ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నాడు అని అన్నా. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే సేమ్ మిల్క్ కోసం సార్ తెలిసిన వాళ్ళ దగ్గర చాలా తక్కువ క్వాంటిటీతో పాలు అమ్ముతారు. సో అది కొంచెం బెటర్, అట్లీస్ట్ బయట పాల కంటే కొంచెంలో బెటర్. బాబుకి ఇద్దాము, ఎప్పుడో వీక్లీ 1 or 2 ఇస్తా, ఎక్కువ కూడా కంటిన్యూ ఇవ్వ. తెద్దామని వెళ్ళినప్పుడు చరిత్ర బ్లాక్ మెయిల్ ఎట్లుందని అంటే, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా లేదా, లేదంటే నేను ఉండా. ఎలా అంటే సార్ నా చెంప కొరికేశాడు సార్, అంత దారుణంగా ఏడ్చాడు కింద బడి బడి బడి. ఆ బేకరీ అతను ఏం చేశాడంటే నా బాధ చూడలేక నేను అది అమ్మను అని కూడా చెప్పాడు సార్. అండ్ ప్యాకెడ్ ఫుడ్ చిప్స్ ఉన్నాయి, అట్రాక్టింగ్ కలర్ఫుల్ గా ఉన్నాయి, అది కూడా అడిగాడు.
ఏంటంటే మినిమం 15 to 20 minutes సార్. అసలు నేను కొనిపించలేదు. నేను చెప్పాను కూడా వాళ్ళకి, అసలు నేను ఇలాంటివన్నీ తినిపించానండి, వద్దు, బాగుండదు, మీరు ఏదో ఒకటి చేయండి అంటే అదేమో ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ సార్. బేకరీ అంతా ఎక్కడ అవుతుందో అవ్వదు. సో ఇక బాబు చాలా ఏడుస్తున్నాడు అని ఇంకా తట్టుకోలేక కోన్ ఐస్ క్రీమ్ ఇంకా కొంచెం వాడికి తినిపించి కొంచెం నేను తిని పడేయడం ఇవన్నీ కూడా చేశాను. బట్ స్టిల్ ఎఫెక్ట్ ఎలా అయ్యిందనంటే, చిప్స్ కూడా నువ్వు ఇంతే అంటే నన్ను పాప అని పిలుస్తాడు, నువ్వు ఇంతే పాప అంటే పెద్ద పెద్ద మాటలు. పిల్లలు కూడా ఇప్పటి నుండే నువ్వు నాకేం ఇవ్వవు, నువ్వు నాకేం చెయ్యవు, నువ్వు ఇంతే, నాన్నైతే కొనిపిస్తాడు, ఇలాంటి డైలాగ్స్. బాబుకి నెక్స్ట్ డే మార్నింగే సార్ 1 or 2 ఫీవర్ వచ్చేసింది, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. సో దీని వల్ల నాకు జరిగిన 2 మంచి పనులే. ఒకటి నెగిటివ్ అంటే బాబుకి అలా అవ్వడం ఒకటి సఫరింగ్ బాధ అయితే, ఇంకొకటి మంచి పని ఎక్కడ అంటే సార్, దీని వల్ల బాబుకి ఇప్పటి నుండి ఏం అవేర్నెస్ అంటే, నీకు ఇప్పుడు అర్థమైందా, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసింది అండ్ ఫీవర్ కూడా వచ్చింది, నువ్వు లేవలేకపోతున్నావు, నువ్వు ఇంకొకసారి ఐస్ క్రీమ్ అడుగుతావా, స్ప్రైట్ అడుగుతావా, ఇలా చెప్పడం జరిగింది సార్. సో నిన్న మళ్ళీ మా ఇంట్లో మా పెద్ద మరిది వాళ్ళు భోజనాలు పెట్టించినప్పుడు వాళ్ళు చేసినప్పుడు సేమ్ స్ప్రైట్ తీసుకొచ్చారు అండ్ చికెన్ తెచ్చారు సార్. చికెన్ ఆల్రెడీ తినమని చెప్పాను, బాబు ఫీవర్ వస్తుంది, అది కాకుండా బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఎంతో కొంత మనకు అవేర్నెస్ ఉండాలి, మనమే జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. సో నిన్న నేను తినలేదు అనమాట. మేము తినలేదు పప్పు, ఎందుకంటే మనం కేర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా అడగరు. సో మేము తినకపోవడం వలన బాబు అడగలేదు. ఇంకొకటి ఏంటి, ఫీవర్ ఉంది కదా చికెన్ తినొద్దు అని చెప్పా అండ్ ఇంకొకటి స్ప్రైట్ తెచ్చారు. బాబు కనీసం చూసాడు సార్, వాడి ముందే అందరికి ఇచ్చారు కానీ ఎప్పుడు మారం చేసేవాడు, నిన్న అసలు అడగను కూడా అడగలేదు. ఎందుకనంటే దానికి సంబంధించి బాబు మైండ్ లో పెట్టడం జరిగింది, వద్దు దానివల్ల నువ్వు మళ్ళీ తాగితే మళ్ళీ ఫీవర్ వస్తుంది, సో దానివల్ల మళ్ళీ నువ్వు సఫర్ అవుతావు అని చెప్పి నిన్న ప్రేమతో, చిన్నాడు కదా వాడికి అర్థమయ్యేలాగా చెప్పేసరికి అసలు వాడి కళ్ళ ముందే స్ప్రైట్ గ్లాసు తిరుగుతున్నాయి కానీ అడగను కూడా అడగలేదు సార్. మళ్ళీ చికెన్ అడిగాడు వాళ్ళ బాబాయ్కి, పెద్ద బాబాయ్కి, నేను చికెన్ ఇస్తే నేను కిస్ చేస్తానంటే మళ్ళీ నేను పెట్టాలంటే వద్దు మా మమ్మీ ఏడుస్తుందని నా మీద చెప్పాడు. అంటే పిల్లల్లో కూడా అవేర్నెస్ ఇవ్వడానికి మనం మాట్లాడేటివి చేసే పనులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, అది వాస్తవమే. అండ్ మేడం చెప్పినట్టు నిజంగా సార్, బాక్స్ లో కూడా క్యారెట్ కానీ లేకపోతే ఇంట్లో చేసిన స్నాక్స్, అంటే స్నాక్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ ఏం కాదు, సున్నుండ, లడ్లు, ఇలాంటివి ఏవైతే ఇప్పుడు కావాలో పిల్లలకి మంచిగా ఉన్న ఏవైతే ఉన్నదో అదే ఫుడ్ పెట్టి అనేది ఇస్తున్నాం. సో దీని వల్ల 3 days ఎఫెక్ట్ అయ్యాడు సార్. సో నిజంగానే ఏదో జరిగిపోతుంది, పిల్లలు మారం చేస్తున్నారు లేకపోతే ఇంకేదో అవుతుందని చెప్పేసి మొహమాట వాడో ఇంకేదన్నా అయ్యాను అంటే మళ్ళీ మనమే సఫర్ అవ్వాలి రివర్స్ లో. సో అలా అవ్వకుండా ఉండడానికి అండ్ ఈ వెల్నెస్ లో కూడా సార్ ఈ సెషన్స్ రావడం వల్ల యాక్చువల్లీ నాకు వీడియో నేను వింటున్నా కానీ బాగా అసలు డిస్టర్బెన్స్ వచ్చింది. మీ షేరింగ్ లో నేను కంప్లీట్ గా వినడం జరిగింది, ఎందుకంటే మీరు మళ్ళీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మినీ విఓపి లాగా. సో దానికి ఉన్న ఎఫెక్ట్స్ కానీ నిజమే సార్, అనేమియా కావచ్చు, ఒబేస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అండ్ తెలంగాణలో కూడా ఇంకెంత ఉంది అనేది మొన్న వచ్చేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు. సో ఈ సప్లిమెంట్స్ నాట్ ఫర్ కస్టమర్ ఆల్సో సార్, ఈవెన్ ఫర్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో, అంటే మనకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ రిటైలింగ్ చేయాలనే కాన్సన్ట్రేషన్ కాకుండా డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు సార్, ప్రోడక్ట్ ఇస్తున్నామని అన్నప్పుడు 2 ఫీడ్బ్యాక్లు ఉన్నాయి సార్. ఒకరేమో వాడదాంలే, నేను ప్రోడక్ట్ వాడంది నేను ఎట్లా ఫీల్ అయ్యి చెప్తాను ఒక డైలాగ్ ఉంటే, రెండో పర్సన్ ఏంటి అంటే చిన్నగా చూద్దాం అంటున్నారు. అసలు యూజే చేయడం స్టార్ట్ చేయనప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతారు, ఎప్పుడు షేర్ చేస్తారు సార్, చూసే వరకే ఉంటున్నారు, దాన్ని ఫీల్ అయ్యేంత దూరం తీసుకెళ్లట్లేరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, చూడడం ఓకే. ఇప్పుడు సార్ కానిస్టేబుల్ ఆల్రెడీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఆల్రెడీ ఇందాక ఒక డాక్టర్ గారు మాట్లాడారు అండ్ ఇంకొక వైస్ ప్రిన్సిపల్ మాట్లాడారు, నారాయణ కాలేజ్ లెక్చరర్, అంటే ఆల్రెడీ ఉన్నతమైన స్థానంలో ఉండే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నారు. ఇంక ఇంతకంటే రిజల్ట్ మనకేం కావాలి? సో అట్లీస్ట్ మన ఎక్స్పీరియన్స్ తీసుకొని కూడా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు సార్ బిజినెస్. ఇందాక ఆకాష్ గారు కంగ్రాచులేషన్స్. సో ఒక మాట మీద మేడం సపోర్ట్ వల్ల తీసుకొని సో ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తూ ఇమ్మీడియట్ గా స్టార్ అవ్వాల్సిన దానికి ప్లాన్ చేసేసుకున్నారు. రీజన్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరైతే పర్సన్ తీసుకొచ్చారో వాళ్ళ మీద ట్రస్ట్ కూడా ఉంది. సో ఆ విధంగా నేనేమంటున్నా అంటే, ముందుకు వెళ్ళాలంటే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ తో పాటు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, హ్యాపీనెస్ కావాలంటే ఖచ్చితంగా అడిగి వేయాల్సిందే. సో ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ట్రై చేయండి, చూడండి. మీరు ఇంకా అంటే స్టెప్ తీసుకోవడానికి వెనకడుగు వేయకండి. ఫస్ట్ ఒకసారి మూవింగ్ ఫార్వర్డ్ అయినామంటే ఖచ్చితంగా ఇంకా ముందే ఉంటారు, బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, రియల్లీ వండర్ఫుల్ అనాలిసిస్. అది ఏంటంటే అనుభవాన్ని మించిన గురువు ఎవరు లేరు అంటారు, అది మీకు ఎక్స్పీరియన్స్ అయింది.
వాస్తవానికి చరిత్ర విషయంలో స్టెప్ బై స్టెప్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి నేను చాక్లెట్ తింటే, ఐస్ క్రీమ్ తింటే, ఈ స్ప్రైట్ తాగితే నాకు జలుబు అవుతుంది, హెడేక్ వస్తుంది, నాకు ఫీవర్ వస్తుంది అని అనాలిసిస్ వచ్చింది. అప్పుడు ఏమైతుంది, రెండోసారి తాగాలంటే భయపడతారు. మనం ప్రేమగా చెప్పడం వల్లనో ఇంకా వాళ్ళకి భయపెట్టి చెప్పడం వల్ల ఏదైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, మీరు ఫస్ట్ 2 సార్లు 3 సార్లు చెప్పినట్టు వినలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయినాక వింటారు ఖచ్చితంగా. ఇండస్ట్రీలో కూడా అంతే మేడం, చెప్తే ఒకటేసారి అర్థం కాదు. కొన్ని రోజులు ట్రావెల్ చేసినాక, ఎక్స్పీరియన్స్ అయినాక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, కన్జ్యూమ్ చేయకపోతే ఎలాంటి బెనిఫిట్స్ కోల్పోతాం అనేది అర్థమైపోతుంది డెఫినెట్ గా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళు ఇచ్చేది ప్రజెంట్ మెడిసిన్ మాత్రమే, సిమ్టమ్ మీద పనిచేయడానికే ఇస్తారు. నీ సిస్టమ్, జలుబు రావడానికి కారణమైనటువంటి రైనో వైరస్ సిస్టమ్ ఎక్కడుందో దానికి ఇయ్యరు. జ్వరం రావడానికి కారణమైనటువంటి బాడీలో హీట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో దానికి ఇయ్యరు, కానీ హీట్ తగ్గడానికి ఇస్తారు. కాబట్టి సిమ్టమ్స్ కాదు, సిస్టమ్స్ మీద వర్క్ చేసే ప్రొడక్ట్స్ కాబట్టి మనం ఎవరికైనా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సరళ మేడం మంచి హెల్త్ అవేర్నెస్ లోకి వెళ్ళిపోయింది, పిల్లల విషయంలో అయినా సరే, మీరైనా సరే. కళ్యాణి మేడం, మీరు ఇంకా రాధిక మేడం అయితే చెప్పనే చెప్పకూడదు. అన్ని ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నాకు కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి, సిస్టమ్ లోకి ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి గానుగ నూనెలు తెచ్చుకుంటాం సార్, 300 రూపాయలు కేజీ సార్. ట్రాక్ సాల్ట్ వాడతాం సార్, బ్లాక్ సాల్ట్ వాడతాం సార్. అంటే ఉంటాయి, కానీ దాన్ని మించి ఇంకా చాలా ఉన్న దానిలో దానికంటే ఎక్కువ ఇంకా వెజిటబుల్స్. కనీసం నాన్ వెజ్ అనేది కూడా వాళ్ళు పిల్లలకి పోరు, వాళ్ళు తినరు. వాళ్ళ పిల్లలకు వచ్చినటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి వీటికి దూరంగా ఉండాలని అర్థమైంది. పిల్లలు కూడా అంతే మేడం, వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి వచ్చిందంటే తన ఫ్యామిలీని ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని. కొంచెం అడ్మిట్ అయినా కూడా మేడం అన్నట్టు, కళ్యాణ్ మేడం అన్నట్టు, ఇన్ కేస్ ఫీవర్ వస్తే టాబ్లెట్ ఇవ్వడం కంటే 3 సార్లు పల్స్ ఇస్తే బెటర్ అనే అనాలిసిస్ కి వచ్చారు. ఇప్పుడు చరిత్రకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే 4 సార్లు 5 సార్లు పల్స్ ఇస్తే అయిపోద్ది అనే అనాలిసిస్ కి వచ్చారు. ఇగో ఈ అవేర్నెస్ మేడం కావాల్సింది. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా ఆరోగ్యం ఒళ్ళు గుల్లైపోయినా పర్లేదు, జేబు కాలైపోయినా పర్లేదు, మేము హాస్పిటల్కే పోతామంటే మనం అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే ప్రివెంటివ్ గా అయినా మన ప్రోడక్ట్ వాడుకోవచ్చు, ప్రాబ్లం వచ్చినాకనైనా వాడచ్చు, ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ను కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి మెడిసిన్ యూజ్ చేసుకుంటేనైనా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఒకదాని కోసం, జలుబు వచ్చింది, జలుబు కోసం వాడుకుంటే ఫీవర్ తగ్గుతుంది, హెడేక్ తగ్గుతుంది, ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది, బాడీకి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది, అర్ధగంట గంట పని చేయాల్సినటువంటి శక్తి వస్తుంది బాడీలోకి. అన్ని రకాల ఆర్గాన్స్ అన్ని చేయాల్సిన తీరుగా పని చేస్తాయి. కాబట్టి మన ప్రోడక్ట్స్ ఏది కన్జ్యూమ్ చేసినా కూడా బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ ని, ఆర్గాన్స్ ని అవి వర్క్ లోకి తీసుకురావడానికే చేస్తాయి, కానీ వర్క్ నుంచి బయటికి తప్పించడానికి అయితే చేయవు ఫ్రెండ్స్. ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఎక్సలెంట్ వర్డ్ చెప్పారు రామారావు సార్, మన ఫీలింగ్ షేర్ చేయండి. పల్స్ తాగినప్పుడు మీకు ఎలా ఉంది, కేర్ తాగినప్పుడు మీకు ఎలా ఉంది, ఎన్ని రోజులు కాఫీ తాగి బంద్ పెట్టినాక ఎలా ఉంది, కాఫీ తాగకపోతే ఎలా ఉంది అనే ఫీలింగ్ షేర్ చేసినప్పుడు రిటైలింగ్ కూడా మీకు వస్తుంది. అలా మీరు పర్సనల్ గా చెప్తారు కాబట్టి, మీ మైండ్ లో ఉన్న చెప్తారు కాబట్టి, అరే మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు కన్విన్స్ చేయండి, ప్రోడక్ట్ రిటైల్ కూడా జరుగుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మనకి సిఏ అంజద్ సార్ కి అసలు మనం అన్ని వేళలా రుణపడి ఉండాలి. ప్రోడక్ట్ అనేది లేకపోయింటే మనం ఇక్కడ గ్యాదర్ కాకపోదుము, కంపెన్సేషన్ ప్లాన్ అనేది లేకపోయింటే ఇంతసేపు మాట్లాడుకోకపోదుము. ఇన్న టెస్టిమోనియల్స్ తీసుకుంటున్నామంటే కంపెనీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కంపెనీ ప్రొఫైల్, ప్రోడక్ట్ ప్రొఫైల్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అది తెలుసుకొని తెలియజేస్తే సరిపోతుంది, అన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. దాదాపు ఇంకా 23 మంది ఉన్నారంటే మీ ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది. చెప్పుకుంటూ పోతే వింటనే ఉంటారు, ఎందుకంటే మనం మాట్లాడేది అన్ని కూడా నిజాలు, అబద్ధాలు కాదు. ఓ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మహేష్ బాబు తోటి ఇవ్వాల్సింది కాదు, ఏది కాదు. మనమే వాడుతున్నాం, మనమే డ్రింక్ చేస్తున్నాం, ఫీల్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. ఇక్కడ రియల్ సెలబ్రిటీ మనమే కాబట్టి అన్ని రకాలుగా మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా ఇండస్ట్రీ ద్వారా అన్ని రకాలుగా చేంజెస్ వస్తాయి. ఇన్కమ్ తీసుకుంటారో మీ ఉమెన్స్ కి, హౌస్ వైఫ్స్ కి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి 1 గంట టైం కేటాయించి అమౌంట్ ఎర్న్ చేయాలంటే బయట మార్కెట్ లో 1000 రూపాయలు సంపాదించాలి రోజు కంటే. ఉమెన్స్ ఎంత ఫేస్ చేస్తున్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ బస్సులలో పోయి, బైక్లలో పోయి, మెట్రోలలో పోయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేంత వరకు ఏమైతుందో కూడా తెలియదు సిటీలలో, ఈవెన్ విలేజ్లలో కూడా.
కానీ ఇక్కడ కూర్చొని జూమ్ ముందు కూర్చొని 4 విషయాలు నేర్చుకొని ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకొని సింపుల్ గా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి నేను యూజ్ చేశాను, నాకు బాగుంది, మీరు యూజ్ చేయండి, మీ ఇంట్లో సఫర్ అవుతున్నారు కానీ తెలియజెప్తే సరిపోద్ది. ఫోన్ కాల్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బయటికి పోతే తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ఆ ఇన్కమ్ ఎర్న్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్పెషల్ ఇలాంటి సెషన్స్ మనకి డే బై డే ఎన్లైట్ చేస్తూ మనం మాట్లాడుకోవడానికి ఒక వేదిక వెల్నెస్ మార్నింగ్ డైలీ కండక్ట్ చేస్తున్నటువంటి అరుణ నారాయణ సార్కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సెషన్ ఇప్పటికే వర్క్ లో ఉన్నారు. 8 వరకు క్లోజ్ చేద్దాం అనుకున్నాం, 8:15 అయిపోయింది. అయినా నో ప్రాబ్లం మేడం. ఇంతటితో సెషన్ ని వైండ్ అప్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.